దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము యెషయా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. 20వ వచనం కూడా. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగున్నే సెలవిచ్చుచున్నాడు. గత కొన్ని వారములుగా మనము దేవునికి లోబడ్డం గురించి దేవుని యొక్క వాక్యం మనం చూసుకుంటున్నాం. దేవుడు ఏంటంటే యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు సమ్మతించి కనుక నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. రెండు విషయాలు బైబిల్ మనం చూస్తున్నాం. ఒకటి సమ్మతించటము, రెండోది దేవుని యొక్క మాట వినడం. ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకు మనము దేవుని యొక్క మాట వినాలి, వినడం వల్ల వచ్చేటువంటి మేలు ఏంటి, ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. దేవుడు ఆ మాట యాక్చువల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఆ మాట. ఏమన్నాడంటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. అదేం చెప్తుందంటే, దేవుడు మంచి వాటిని మనకు అనుగ్రహించి మనల్ని తృప్తిపరచాలని, మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలని దేవుడు నిజంగా కోరుకుంటాడనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు అసలు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనం ఆయన మాట వినాలి కాబట్టి చెప్తున్నాడని కాదు, మంచి పదార్థాలు అనుభవించాలంటే మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు కనుక కేవలం ఇక్కడ మాట వినడం గురించి మాత్రమే అయ్యుంటే మాట వినాలని చెప్పేవాడు, కానీ మీరు మంచి పదార్థాలు అనుభవిస్తారు అని దేవుడు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే దేవుడు కాబట్టి, ఆయన సర్వాధికారి కాబట్టి, ఆయన ఏదైనా సరే కమాండ్ చేయొచ్చు, చెప్తే సరిపోద్ది. ఎందుకు చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ చూడండి, మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్లో కానీ లేదా ఏమైనా మిలిటరీ లాంటి సిస్టమ్ చాలా పక్కగా పనిచేసే చోటైనా సరే మనం చూసినప్పుడు పై అధికారులు కింద ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలో చెప్తారు, కానీ ఎందుకు చేయాలో వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో చెప్పరు కూడా, ఏం చేయాలో మాత్రమే చెప్తారు. మరి ఒక మనిషే అధికారంలో ఉంటుంటే ఒక మనిషే అంతలాగా ఎందుకు చేయాలో చెప్పాల్సిన అవసరం లేకుండా ఏం చేయాలో మాత్రమే చెప్పి వదిలేస్తున్నాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి సర్వాధికారి అయ్యుండి కూడా దేవుడు అలా కమాండ్ చేయగలిగేటువంటి అధికారం ఉండి, మనిషితో ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా సరే చేయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు దేవునికి ఉండి కూడా ఇంకో నువ్వు దేవుడు జస్ట్ చెయ్యి అని చెప్పేసి ఆపేయకుండా ఏమన్నాడంటే, మనల్ని బలవంతం మీద కాక ప్రేరేపణతో చేయించే ఉద్దేశంతో దేవుడు ఏమన్నాడంటే, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను చూసారు, దేవుడు బలవంతంగా కావాలంటే చేయించుకోగలడు, కానీ దేవుడు ఏది కూడా బలవంతంగా చేయించుకోడు. దేవునికి అధికారం ఉంది, ఆ సామర్థ్యం ఉంది, కానీ దేవుడు ఏది కూడా బలవంతంగా చేయించుకుని దేవుడు ఇష్టపడలేదు. దేవుడు నువ్వు ఇష్టపడి ఆయనకు లోబడాలని, ఇష్టపూర్వకంగా ఆయన చెప్పింది చేయాలని మాత్రమే దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు సపోజ్ నాకు ఇష్టం లేదండి అంటే, నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్ దేవుడు యొక్క ఉద్దేశం అదే. కాదు చాలామంది బహుశా అదే దేవుడు అలా వదిలేడు అనుకుంటారు, కానీ వాస్తవం అదే. నేను దేవుని యొక్క మాట నాకు వినాలి లేదండి, విన్ను అన్నాను అనుకోండి, దేవుడిని తలగన చేయిస్తాడు అని కూడా చెప్పలేం. ఎందుకంటే దేవుడు బలవంతంగా ఇది కూడా చేయించడు. ఒకవేళ ఒక వ్యక్తి కనుక సమ్మతించి మాట వినకపోతే దేవుడు కావాలంటే ఆ వ్యక్తిని పక్కన పెట్టేసి సమ్మతించి మాట వినేటువంటి వేరే ఒక దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, కానీ బలవంతంగా అయితే మాత్రం దేవుడు ఏది చేయించడు. ఎందుకు చేయించడు అంటే, అది బహుశా నీకు మేలు చేసే కార్యమైన ఎందుకు చేయించడంటే, నీ ఇష్టం లేకుండా నీ సొంత నిర్ణయం అంటాడు నువ్వు తీసుకోకుండా, నేను దేవుడు చెప్పింది చేస్తానని నీకు నువ్వుగా అనుకోకుండా, నువ్వు నిర్ణయం తీసుకోకుండా ఇది కూడా దేవుడు నీతో చేయించడు. ఈ మాట అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గత వారం మన ఎగ్జాంపుల్ కూడా చూసారా, దేవుడు సౌలుని రాజుగా, మొట్టమొదటి రాజుగా ఇజ్రాయెల్ ప్రజలకు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తర్వాత ఒక మూమెంట్ వచ్చినప్పుడు సౌలు దేవుని యొక్క మాటను కాదన్నప్పుడు దేవుడు యాక్చువల్గా సౌలుని రిజెక్ట్ చేశాడు. సౌలుని దేవుడు తృణీకరించాడు, తిరస్కరించాడు. వెంటనే అప్పుడే చేయమన్నాడంటే, నేను నాకు అనుకూలమైనటువంటి నీ పొరుగువాన్ని నేను ఏర్పాటు చేసుకున్నానని దావీదు గురించి దేవుడు అక్కడ మాట్లాడాడు. ఏం సౌలుతో బలవంతంగా చేయించుకోవచ్చు కదా, చేతులు కాళ్ళు ఎరగొట్టు కొంతమంది చెప్తున్నట్లుగా. కానీ దేవుడు అక్కడ అలా చేయలేదు. సౌలు ఎప్పుడైతే
దేవుని యొక్క మాటను మీరాడో, దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు, ఆయన కరెక్ట్ చేసే పని చేశాడు, దిద్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు. ఆయనను సౌలు సాకులు చెప్పుకుంటూ తప్పించుకున్నప్పుడు దేవుడు సౌలును వదిలేసి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు సహజంగా మనం అవిధేయత చూపిస్తుంటాం. నేను చెప్పని చూసారా, నార్మల్గా మనిషిగా మనకి ఏంటంటే సహజంగా విధేయత మనకి రాదు. సహజంగా వచ్చేది అవిధేయతే. నేను ఎందుకు దేవుని యొక్క మాట వినాలి, లేదా నేను ఎందుకు నా పై వాళ్ళ యొక్క మాట వినాలి అని అధికారాన్ని క్వశ్చన్ చేసేటువంటి నేచరే, స్వభావమే బేసిక్గా మనిషికి ఉంది. పై అధికారులకు ఎదురు తిరిగేటువంటి స్వభావం సహజంగా మనకు వస్తుంది. ఏది సహజంగా రాదంటే లోబడ్డం మనకు సహజంగా రాదు. లోబడ్డ సహజంగా రాదు. అది నువ్వు ఆత్మచేత నడిపింపబడాలి. పై అధికారుల మీద నీకు దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి నీకు చూపించే మనసు ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి, దీన మనసు ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు వారి మాటను వినగలుగుతావు. ఇప్పుడు అందుకనే చూడండి, దేవుడు అప్పుడు సౌలుని తిరస్కరించాడు, దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు మాట వినమని చెప్తున్నాడు, ఎందుకు మనం చెప్తున్నాడు అంటే, నువ్వు మాట వింటే ఆ తర్వాత నీకు నేను మేలు చేస్తాను ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఒరిజినల్గా చూసుకుంటే దేవుడు యాక్చువల్గా ఏదైనా తోటలో ఒకసారి మరలా మనం వెనక్కి వెళ్ళామనుకోండి, అక్కడ దేవుడు ఆదాము కోసం ప్రతిదాన్ని ముందుగా రెడీగా ఉంచాడు. ఆ తర్వాతే ఆదామును అక్కడ పెట్టాడు. ఆ తర్వాతనే అన్నిటిని రెడీగా పెట్టిన తర్వాతనే ఆదాము ఏం చేయాలో కూడా దేవుడు చెప్పాడు. ఆదాము ఏం చేయాలో చెప్పిన తర్వాత అప్పుడు ఆదాము చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనకి తినడానికి తాగడానికి అన్నిటిని అప్పుడు సృష్టించలేదు. దేవుడు ముందుగానే ప్రతిదీ రెడీ చేసేసాడు. ఆ తర్వాత మనిషిని చేశాడు. ఆ తర్వాత మనిషి ఏం చేయాలో చెప్పాడు. అంటే అదేం చెప్తుంది అంటే, నీకు ప్రతిదీ అవసరమైన విషయం దేవుని తెలుసు, అది ఇవ్వాలని కూడా దేవుడు అనుకుంటున్నాడు. దాన్ని రెడీ చేసిన తర్వాతనే నిన్ను ఆ ప్లేస్లోకి తీసుకొచ్చి దేవుడు పెట్టాడు. అదేం చెప్తుందంటే, నీవు మంచి పదార్థాలు అనుభవించాలనేటువంటి విషయంలో దేవుడు ఎంత రెడీగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది అక్కడ. ఇప్పుడు అంటే చూడండి, అందుకనే చూడండి, మనం ఏంటంటే కొన్ని అవసరాలు తీరట్లేదంటే మనం ఏం ఆలోచించుకోవాలంటే, బహుశా ఎక్కడైనా దేవుని యొక్క మాటను మనం మిస్ అవుతున్నామో కూడా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు మనం అనుకోండి, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవునికి ఇస్తున్నాను కదా అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కనుక నా సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనిపిస్తారని చెప్పినప్పుడు బహుశా మనం మాట వింటున్నామేమో, కానీ బహుశా మాట వినట్లేదేమో. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, సమ్మతించిన మాట వింటే మీరు అనుభవిస్తారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నువ్వు సమ్మతించి దేవుని యొక్క మాట వినిన తర్వాత నేను అవి రెండూ చేశానండి కానీ నేను మంచిని అనుభవించట్లేదు అని అన్నావు అనుకో, ఆ మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు, నువ్వు అనుభవిస్తావని దేవుడు చెప్పాడు. అనుభవిస్తావని చెప్పిన తర్వాత అనుభవించలేదంటే బహుశా నువ్వు చేయట్లేదు, లేదంటే చేస్తున్నావు కానీ సమ్మతించి చేయట్లేదు. ఎందుకంటే దేవుడు అన్నట్టు చేస్తే నువ్వు అనుభవిస్తాను దేవుడు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా అనుభవించే తీరుతాము. అందుకనే చూడండి, దేవుని యొక్క మాట విని అందుకే ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏదో నీతో బలవంతంగా పని చేయించుకోవడం కోసం చేయమని చెప్పట్లేదు. ఆయనకేవో కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఆయన చేసుకోలేకపోతున్నాడు, ఆయనకి చేత కావట్లేదు కాబట్టి నీతో చేద్దామని కాదు. దేవుడు క్లియర్ చెప్తున్నాడు, మంచి పదార్థాలు అనుభవించడానికి ఉన్నటువంటి మార్గం ఏంటో నేను చెప్తున్నాను, విను. సమ్మతించి నా మాట విను. అక్కడ ముందు మాట వినడం కంటే ముందు సమ్మతి గురించి దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాతే మాట వినడము. ముందు సమ్మతి, ఆ తర్వాతే మాట వినడము. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మాట వినేటువంటి కార్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక దేవుడు చెప్పిన ఒక పనిని చేసేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, క్రియ దగ్గర స్టార్ట్ అవ్వదు, లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పనిని చేసామని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నువ్వు ఇష్టపడాలి, దాన్ని నువ్వు ఇష్టంగా దాన్ని మార్చుకోవాలి, నువ్వు ఇష్టపడాలి. ఆ తర్వాత ఆ పని చేయడం నువ్వు ముందుకు రావాలి. అలా దేవుడు ఇష్టముతో నువ్వు చెయ్యు, భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు అక్కడ చూడండి, ప్రయారిటీ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సమ్మతించు అంటున్నాడు. ప్రభు నేను సమ్మతించను, అయినా సరే నువ్వు చెప్పుకోవడానికి చేస్తానంటే దేవుడు అంటే, నాకు అలా కాదు, నువ్వు సమ్మతిస్తే నువ్వు ఆ పని చెయ్యి, లేకపోతే అవసరం లేదు దేవుడు. కాబట్టి దేవుడు ఏంటంటే సమ్మతించి మనం ఆయన మాట వినాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సమ్మతించినప్పుడు ఏం జరుగుతుందంటే, భూమి యొక్క మంచి పదార్థాలు యాక్చువల్గా మనం అనుభవిస్తామని దేవుడు చెప్తున్నాడు. అందుకే అన్నాను చూడండి, సమ్మతించి మాట విన్నప్పుడు ఖచ్చితంగా ఒక బెటర్ ప్లేస్లోనికే, ఒక శ్రేష్టమైన ఒక స్థితిలోనికి, ఒక మేలుకరమైన ఒక స్థితిలోనికి దేవుడు ఖచ్చితంగా మనల్ని పెడతాడు. అంటే ఒక చెప్పాలంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడని కూడా చెప్పచ్చు. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం అంటే అర్థం ఏంటి, ఒక సమృద్ధిలోకి మనం నడిపింపడాలంటే బేసిక్గా కొన్ని కార్యాలు మనం చేయాలి. అందులో ఏంటంటే సమ్మతించాలి, దేవుని యొక్క మాట కూడా మనం వినడం చాలా చాలా ఇంపార్టెంట్. అవి చాలా సందర్భంలో దేవుడు కొన్నిసార్లు చెప్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, దేవుడు చెప్పగానే మనం వినేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, దేవుడు ఇప్పుడు నాకు ఏదో పని అప్ చెప్పాడు, ఇప్పుడు నేను ఆ పని చేయాలి, దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేసి తీరాలనుకుంటాం. కానీ దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అయ్యుండి, ఆయనకి చాలామంది దేవదూతలు నీకంటే ఎన్నో లక్షల రెట్లు బలవంతులు అయ్యుండి,
సమర్థత ఉండి కూడా ఇంకొక దేవుడు నిన్ను చేయమని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఎందుకు చేయమని చెప్తున్నాడంటే నీకు మేలు చేద్దామని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టే నీకు ఆ పని చెప్పాడు. దేవుడికి ఎవరో పని చేసేవాళ్ళు లేరు కాబట్టనో, లేదా ఆయన పని చేసుకోలేడు కాబట్టనో, ఆయన చేత కాక నీకు చెప్పాడని కాదు. చేతకాక చెప్పాడని కాదు. దేవుడు ఒక పని చెప్పంటే అర్థం ఏంటంటే, ఏదైనా చేయమని చెప్పాడంటే అర్థం ఏంటంటే నీకు మేలు చేద్దామని, నీకు కొన్ని దీవెనలు ఇద్దామని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు, చేయమని చెప్పినప్పుడు అది నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ నీ చెవులోకి వెళ్ళగానే వినగానే అదేంటంటే అది నీకు ఆశీర్వాదంలో నడిపించేటువంటి ఒక కార్యంలాగా నీకు అసలు ఏమాత్రం అనిపించదు. చాలా సందర్భాల్లో ఏదో దేవుడు పని చెప్పాడని నువ్వు అనుకుంటావు, కానీ యాక్చువల్గా నువ్వు ఆ ప్రాసెస్లో వెళ్తూ ఉన్నప్పుడు నీ లైఫ్ ఇంకా చాలా బెటర్గా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. అందుకనే కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా సరే, దేవుడు ఎందుకు ఇలా చెప్పడం అర్థం కాకపోయినా సరే, కొన్నిసార్లు మాట వినడం అందుకని చాలా ఇంపార్టెంట్. సమ్మతించే మాట వినడం ఇంపార్టెంట్. కొన్నిసార్లు దేవుడు చెప్పేది ఎలా ఉంటుందంటే మనల్ని అర్థం చేసుకోవట్లేదేమో, దేవుడు చాలా ఎక్స్ట్రీమ్గా చెప్తున్నాడు అనుకుంటాం, కానీ యాక్చువల్గా దేవుడు నీ గురించి బాగా దేవునికి తెలుసు. అందుకని కొన్ని విషయాలు మనకి దేవుడు చెప్తున్నాడు. అప్పుడేంటంటే సమ్మతి గల మనసును కనుక మనం పెట్టుకొని చేస్తే మనము శ్రేష్టమైన లేదా మంచి ఈవులను, లేదంటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం. సో దేవుడు అసలు ఎంత మంచిగా చెప్తున్నాడు, భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిలో మంచివి, శ్రేష్టమైనటువంటివి తన ప్రజలు అనుభవించాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. జనరల్ చాలామంది అనుకున్నారంటే దేవుడు మనకు పెద్దగా కూడా అంత పరలోకంలోనే, భూమి మీద మనకి ఏమీ లేదు క్రిస్టియన్స్గా, పరలోకం వెళ్ళిపోయి అన్నీ ఉంటాయండి అని చాలామంది అంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద నేను మీ కొరకు సృష్టించిన వాటిలో శ్రేష్టమైనటువంటి మీరు అనుభవించాలని నేను ఎదురు చూస్తాను, ఆశపడుతాను దేవుడు అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, నిజంగా దేవుడు ఏదో నీతో పని చేయించుకోవడానికి కాదు, నీకు శ్రేష్టమైనటువంటి ఇవ్వడానికి ఉన్నటువంటి ఒక మార్గాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, మాట ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, మాట విన్నప్పుడు శ్రేష్టమైనటువంటి వాటిని మనం పొందుకుంటాము. మనం వాటి కోసమే ప్రయాసపడుతుంటాం, బాధపడుతుంటాం, నాకు ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనుకుంటాం. కానీ ఆ బెటర్గా మారే స్థితి ఎక్కడుంది అంటే సమ్మతించి మాట వినడం దగ్గర స్టార్ట్ అవుతుంది. దానికి పెద్ద కనెక్షన్ ఉంటుందిగా మనకు అనిపించదు. మాట వినడానికి నేను కొన్ని కార్యాలు పొందుకోవడానికి సంబంధం ఎక్కడుందండి, అసలు రెండింటి పెద్ద కనెక్షన్ మనకు అనిపించదు చాలాసార్లు. కానీ ఇంకను బైబిల్ చెప్తున్న మాట అంటే, నువ్వు కనుక అది చేయగలిగితే అల్టిమేట్ నువ్వు చేసేటువంటి క్రమంలో చివరికి నువ్వు మంచి పదార్థాలు నువ్వు అనుభవించే తీరుతావు. ఇప్పుడు సమ్మతించకపోతే ఏం జరుగుతుంది అంటే, అక్కడ తిరగబడితే నువ్వు ఖడ్గపాలు అవుతావు. అంటే బహుశా ప్రతిసారి నువ్వు చచ్చిపోకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా మేలు మాత్రం నువ్వు అనుభవించు. ఖడ్గపాలు అవడం అంటే దేవుడు నిన్ను చంపేస్తాడు, దేవుడు నీకు శిక్షించేస్తాడని కాదు. ఆల్రెడీ లోకంలో చాలా రోగాలు ఉన్నాయి, ఆల్రెడీ లోకంలో శాపం ఉంది, ఆల్రెడీ లోకంలో చాలా లేమి ఉంది, లోటు ఉంది, కరువు ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్రెడీ లోకంలో ఉన్నాయి. కానీ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యలో దేవుడు అంటున్నాడు, నువ్వు కనుక నా మాట అంటే భూమికి మంచి పదార్థాలు అనుభవిస్తావు. నా మాట వినకపోతే ఖడ్గపాలు అవుతావు అంటే, నా మాట వినదు కాబట్టి చంపేస్తాను అని కాదు దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు నా మాట వినకపోతే నీకు నచ్చిన దారిలో వెళ్తావు. నీ నచ్చిన దారిలో వెళ్తే ఆల్రెడీ ప్రపంచంలో ఏముందో నువ్వు అదే పొందుకుంటావు. అదే ఏంటంటే అది నువ్వు ఖడ్గపాలు అవుతావు, లేదంటే నీకు లేమిలో ఉంటావు, నువ్వు సఫర్ అవుతావు. కానీ సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు ఈ భూమి మీద అనుభవించినట్లుగా నేను చేస్తానంటున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క మాట ఎందుకు వినాలి అంటే, వినకపోతే ఆయన ఏదో ఫీల్ అవుతాడని, లేదా మనం చచ్చిపోతాం కాబట్టి ఆయన మాట వినాలని కాదు. సమ్మతించి మాట అంటే భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవిస్తాం. అని చూడండి, ఒకసారి లాస్ట్ టైం చూసిన ఒక మాట ఒకసారి మళ్ళీ చూద్దాం. మొదటి సమయాల గ్రంథంలో మొదటి సమయాల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయము. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చదువుతాను చూడండి. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను. మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు చూడండి, సమూయేలు అంటున్నటువంటి మాట సౌలుతో గత వారం మనం చూసుకున్నాం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకుంటయు, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూడండి, ఒకడు ఆజ్ఞను గైకుంట వలన దేవుడు అధికంగా సంతోషిస్తాడు కదా. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో బళ్ళు ఎందుకు అర్పించేవాళ్ళు అంటే, దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి కావాలన్నారు కాబట్టి వాళ్ళు దేవునికి బళ్ళు అర్పించేవాళ్ళు. ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇంకా బెటర్గా, ఇంకా శ్రేష్టమైనటువంటిది ఏదో ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటున్నారు. అది బహుశా నెమ్మదో, క్షేమమో, ఆశీర్వాదమో, తృప్తో ఏదో ఖచ్చితంగా. వాళ్ళు ఇస్తున్న ప్రతిసారి ఊరిని ఇచ్చేసాము, మేము దేవునికి ఇచ్చేసి ఖాళీగా వెళ్ళిపోతున్నామని కాదు. నిజంగా గనక సమ్మతించి దేవుని కనుక ఇస్తే
వాళ్ళు దేంతో అయితే వచ్చారో అంతకంటే ఎక్కువగానే దేవుడు వారి చేతులు నింపి దేవుడు తిరిగి పంపించేటువంటి వాడు మన దేవుడు. అందుకని దేవుడు ఇమ్మని కూడా చెప్తున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు అణిచి కుదిలించి దిగజారినట్టు నిండు కొలతను మనుషులు మీ వెళ్ళి కొలుతారు. యాక్చువల్ దేవుడు ఏం చెప్పాలి? మీరు నాకేసేటప్పుడు నిండు కొలత నాకు ఇవ్వనని దేవుడు చెప్పొచ్చు. కానీ దేవుడు తన దగ్గర తెచ్చేటప్పుడు ఎంత డీటెయిల్ చెప్పట్లేదు. మీరు ఇలా తేవాలి, ఎంత నిండుగా తేండి, పొంగి పొరలాగా నాకు దగ్గర తేవాలి అని దేవుడు అలా చెప్పట్లేదు. మీరు నా దగ్గర తీసుకొని రండి, అప్పుడు నేను తిరిగి ఇచ్చేటప్పుడు అణిచి కుదిలించి దిగజారిన నిండు కొలతను నేను మీకు ఇప్పిస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మనం దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన దానికంటే దేవుడు రిటర్న్ నీకు ఎక్కువ ఇవ్వడానికే దేవుడు ప్లాన్ చేస్తా ఉన్నాడు. అది మనం నమ్మాలి. ఇప్పుడు అందరూ ఇక్కడ కూడా చూడండి, బళ్ళు అందుకు అర్పించే వాళ్ళు అర్పించినప్పుడు బహుశా మనం అర్పించాం కాబట్టి, బళ్ళు సీజన్లో మనం నూతన నిబంధన ఉన్నాం కాబట్టి అది మనకు పెద్దగా తెలియట్లేదు. కానీ బళ్ళు అర్పించడానికి వచ్చినప్పుడు బేసిక్గా వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో, ఏదో వేదనలో, ఏదో ప్రాబ్లం నుండి, అలజడిలో ఉండి బేసిక్గా వాళ్ళు దేవుని దగ్గర బళ్ళు తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. కానీ మీకు తెలుసా, వాళ్ళు అర్పించిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళు. చాలా నెమ్మదితో, చాలా తృప్తితో, చాలా హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళు. వచ్చేటప్పుడు చాలా ఇబ్బందితో వచ్చేవాళ్ళు. ఏదో ఒక ప్రాబ్లం అనో లేదా ఏదో ఒక ఇబ్బందితోనో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, భారంతో వచ్చేవాళ్ళు. కానీ ఒక్కసారి బలర్పించిన తర్వాత, యాజకుడు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్తారు. నేను బలిపీఠం దగ్గరికి వెళ్ళాను, నేను ఒక గొర్రెను ఇవ్వాల్సి వచ్చింది, నాకు డబ్బులు ఖర్చు అయిపోయినాయి అనుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే బెటర్గానే వాళ్ళు పొందుకుంటారని తెలుసు కాబట్టే ప్రాబ్లం ఉంటూ బాధలు ఉంటూ కూడా వాళ్ళు దేవునికి బళ్ళు అర్పించారు. అర్పించిన తర్వాత దేవుడు దాన్ని అంగీకరించిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాళ్ళు. అదేం చెప్తుందంటే, నువ్వు ఇచ్చేదానికంటే దేవుడు నీకు ఎక్కువ ఇవ్వడానికే దేవుడు ప్లాన్ చేస్తా ఉన్నాడు. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళు బళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బళ్ళు అర్పిస్తేనే అంత బెనిఫిట్ ఉంటే పాత నిబంధనలో బళ్ళు అర్పించినప్పుడు అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకుంటే, బళ్ళు అర్పించినప్పుడు దేవుడు ఇక నోవా టైంలో ఎప్పుడు కూడా నేను ఇలాగ చేయను అని దేవుడు చెప్పి వాగ్దానం చేసి ఇలాంటి జలప్రలయం మరలా భూమి మీద రానేరాదని దేవుడు చెప్పి వాళ్ళకున్నటువంటి బాధని, వాళ్ళకున్న ఇబ్బందిని, వాళ్ళకున్నటువంటి భయాన్ని దేవుడు తీర్చివేసి వాళ్ళ యొక్క స్థితిగతులను కొంచెం బెటర్గా లేపి నిరీక్షణ దేవుడు ఇచ్చాడు బలర్పించిన తర్వాత. అంటే అర్థం, బలర్పించిన తర్వాత, బలిపీఠం మీద బలిపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ జీవితం కొంచెం బెటర్గా మారదనేటువంటి ఒక నిరీక్షణ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చింది. అలాగే మారింది కూడా. ఇప్పుడు అంత బెటర్గా వాళ్ళు కొన్ని కార్యాలు పొందుకుంటున్నప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, బల్లర్పిస్తేనే దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే నీకు కొన్ని మేళ్ళని దేవుడు చేయగలుగుతాడు. దేవుడు ఎందుకు మన దేవుడు చెప్తున్నాడు? ఇప్పుడు స్పెసిఫిక్ ఈ రోజు గురించి చెప్పట్లేదు, కానీ చెప్తున్నాను. దేవుడు ఎందుకు మనకు చెప్తున్నాడు? ఎందుకంటే దేవుడు తిరిగి నీకు ఎన్నో రెట్లు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని నువ్వు నా రాజ్యంలో విత్తనములాగా విత్తు, నీకు నూరంతల పంట నేను ఇస్తాను అంటున్నాడు. భూమిలో మనం విత్తనం విత్తకుండా నూరంతల పంట ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ భూమి మీద ఈ ప్రిన్సిపల్స్ అలా పనిచేయవు. నువ్వు విత్తకుండా నువ్వు పంటను ఎదురు చూడకూడదు. అలాగే దేవుడు తన రాజ్యంలో ఏమన్నాడంటే, నేను జస్ట్ బలి గురించి చెప్పట్లేదు, దేవుడు కూడా చెప్పట్లేదు, మాట వినడం గురించి. సరే, నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు అనేక రెట్లు దేవుడు తిరిగి దానికి ఖచ్చితంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి తేండి అంటున్నాడు. దేవుడికి తక్కువే కాదు. ఈ ప్రపంచాలు ఎవరైనా సరే దేవుడిని ఇంప్రెస్ చేసే అంత ఇవ్వగలిగే కెపాసిటీ ఎవరికైనా ప్రపంచంలో ఇప్పటివరకు వచ్చిందా? ఎవరికి లేదు. ఎందుకంటే భూమి మీద ప్రతిదీ నువ్వు ఏది తీసుకెళ్దామన్నా ప్రతిదీ ఆల్రెడీ దేవుడు భూమి మీద పెట్టింది, దేవుడు నీ చేతికి ఇచ్చిందే, నువ్వు దాన్ని పట్టుకొని తీసుకెళ్తున్నావు. నువ్వు మందలో ఉంటే మంచి శ్రేష్టమైన క్రొవ్వుని తీసుకొస్తున్నావు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రజలలాగా. కానీ ఆ మందలో ఉన్న గొర్రెలన్నీ ఎవరివి? దేవుడివే కదా. మరి ఇప్పుడు దేవుడు ఎందుకు తెమ్మని చెప్తున్నాడు? ఆయనకి అది అవసరం తెమ్మంటలేదు. నువ్వు తెచ్చి చూడు, నేను ఇంకెక్కువ, నీ దొడ్డు ఇంకెక్కువ నేను పశువులతో నింపుతాను. అందుకు దేవుడు తెమ్మని చెప్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు మల్టిప్లై చేయాలంటే కనీసం నువ్వు ఏదో ఆయన చేతుల్లో పెట్టాలి కదా. దేవుడు విస్తరింప చేయాలంటే నువ్వు ఆయన చేతులు ఏం పెట్టకుండా, దేవుడు విస్తరించాలని నువ్వేం అవకాశం ఇవ్వకపోతే దేవుడు ఏమీ చేయలేడు. అలాగే మాట విన్న విషయంలో కూడా దేవుడు అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇక్కడ బలు చూస్తే, బలి అర్పించిన తర్వాత దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకని? ఆయనకు ఒక 20 కేజీల మాంసం వచ్చిందన్న. ఒక గొర్రె పిల్లలు అర్పించినప్పుడు ఎందుకని దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు? అది పరిమళ వాసనగా దేవుడు ఎందుకు పీలుస్తున్నాడు యాక్చువల్గా? ఎందుకంటే ఇప్పుడు ఆయన అనుకున్నటువంటి మనసులో నీ గురించి ఏమైతే అనుకున్నాడో, ఎంతకైతే దివిద్దాం అనుకున్నాడో, అదంతా నీ జీవితంలో ఆయన నీకు పంపించడానికి నువ్వు మార్గాన్ని సరళం చేసుకున్నావు, నువ్వు ద్వారాన్ని తెరిచావు, నీ లైఫ్లో నువ్వు డోర్ని ఓపెన్ చేసావు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్న ప్రతిదీ పంపించగలుగుతాడు. ఆయన ఏదైతే నీకు మంచి పదార్థాలు ఇవ్వాలనుకున్నాడో దాన్ని పంపించడానికి నువ్వు ద్వారం తెరుస్తున్నావు బలర్పించడం ద్వారా. అందుకని వ్యక్తి ఓల్డ్ టెస్ట్మెంట్లో బలి అర్పించినప్పుడు దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు.
ఎందుకని ఆయనకేదో తినడానికి లేదు కాబట్టి అని కాదు, నేను చాలా చేద్దామని నీ లైఫ్ని బెటర్గా మారుద్దాను ఎప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు బలర్పించి నువ్వు ద్వారాన్ని తెరిచావు, ఇప్పుడు చూసుకుని నేను లోపలికి చాలా దీవెనలు నీకు పంపిస్తాను, నీకు లైఫ్ బెటర్గా మారుతుందన్న ఆలోచన దేవుడు చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. కానీ నువ్వు బలి తెచ్చావు కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు కాదు, నువ్వు పొందుకునే అవకాశం నీకు రాబోతుంది కాబట్టి దేవుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చేవాడే కానీ దేవుడు ఎప్పుడు కూడా తీసుకునేవాడు కాదు. అప్పుడు ఆలోచించి దేవుడు ఎప్పుడు ఇచ్చేవాడు అనుకున్నప్పుడు, నువ్వు ఆయన కోసం పని చేసినప్పుడు, నువ్వు మరలా తిరిగి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చే మనసు ఉంది కాబట్టి ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇవ్వడానికి ఇష్టం లేదు అనుకోండి, అప్పుడు నువ్వు ఎంత చేసినా సరే బహుశా సనుక్కుంటాడు. కానీ ఇచ్చే మనసు దేవునికి ఉంది కాబట్టి నువ్వు కొంచెం ఇచ్చినప్పుడు దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకని నీకు ఇంకా చాలా ఇవ్వడానికి దేవుడు ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది ఆయనకి. అందుకే నువ్వు ఎప్పుడైతే నువ్వు బల్లర్పించి ఆయనకు ద్వారం తెరిచావో సమృద్ధిలోని నేను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు అక్కడ సమూయేలు అంటున్నాడు, మరి బలర్పిస్తే దేవుడు అంత సంతోషిస్తున్నప్పుడు మాట వింటే బలర్పించిన దానికంటే ఇంకెక్కువ సంతోషిస్తాడు కదా దేవుడు. ఇంకా చెప్పాలంటే మాట వినేటప్పుడు దేవుడు సంతోషించినంతగా బలర్పించేటప్పుడు దేవుడు సంతోషిస్తాడా? అర్థం ఏంటంటే ఒకసారి ఆలోచించండి, బలర్పిస్తాను ఓల్డ్ టెస్ట్మెంట్లో అంతా సంతోషం ఉంటే అప్పుడు మాట వింటే ఇంకా సంతోషం దేవుడు చెప్తున్నప్పుడు ఇందులో ఇంకెంత బెటర్ రిజల్ట్స్ మనకు ఉంటాయి, ఇంకెంత శ్రేష్టమైనటువంటి కార్యాలు మనం పొందుకుంటాం. ఎందుకంటే చూడండి, మాట వినడం అంటే దాంట్లో అందుకనే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నువ్వేదో ఎవరికో నువ్వు పని చేస్తున్నావు అని కాదు, ఎవరికో నువ్వేదో నీలో ఉండి ఏదో ఒకటి నువ్వు ఇచ్చేస్తున్నావు అని కాదు. యాక్చువల్ నువ్వు బెటర్గా ఇంకా మేలు పొందుకోవడానికి ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు ఏదైనా ఒక పని చేయమని చెప్పినప్పుడల్లా, అదేదైనా సరే కాదు చేయమని చెప్పినప్పుడల్లా బేసిక్గా దేవుడు నాకు ఆలోచన ఏంటంటే నీకు నేను బెటర్గా చాలా చేద్దామని అనుకుంటున్నాను, అందుకే ఇది నువ్వు చేసి చూడు. ఎందుకని చెప్పిన చూసారు, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము ఇస్సాకు నర్పించేంత వరకు దేవునికి లోబడ్డాడు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేశాడు ఒకసారి చూడండి, ఎంత గొప్ప వాగ్దానం చేశాడు. అలాగే ఏంటంటే వాళ్ళు చేస్తున్న దేవునికి లోబడుతున్న ప్రతిసారి దేవుడు ఇంకా బెటర్గానే కార్యాలను దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకంటే చూడండి, లోబడ్డం అంటే చాలా సందర్భాలు మనకు అర్థం కాదు. ఈరోజు నేను ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే నేను లోబడ్డం వల్ల నాకు ఎలా మేలు జరుగుతుంది అనుకుంటాం. కానీ దేవుడు ఒకటి చెప్పాడంటే, నిష్కారణంగా నీకేది తిరిగి ఏది లేకుండే ఏ పని కూడా నేను చేయమని దేవుడు చెప్పడు. దేవుడు చేయమని చెప్పడు. దేవుడు చేయమని చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని తిరిగి నీకేదో చేద్దామనే దేవుడు చెప్తున్నాడు. అందుకని మనం చెప్తున్నాను చూడండి, అందుకని దేవుని యొక్క మాట వినేటప్పుడు మనం అలా ఆలోచించడం నేర్చుకోవాలి. దేవుడు ఇది చేయమని చెప్పేశాడంటే నాకు అని కాదు, దేవుడు నాకు ఎందుకు చెప్పాడు ఇది అని ఆలోచించడం స్టార్ట్ చేయాలి. చాలా సందర్భాలు దేవుడు చెప్పే మనకు అర్థం కాదు, ఎందుకు అలా చెప్తున్నాడు దేవుడు, దేవుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా ఆలోచించి చెప్పాడంటే నీకు ఇంత బెటర్గా దేవుడు ఏదో చేద్దామని చెప్తున్నాడు. అది అర్థం చేసుకుని అందుకని ప్రాముఖ్యం. చూద్దాం ఒక వాక్య భాగం చూద్దాం. 2వ రాజుల గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ చూడండి, నయమాన్ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. ఇక్కడ చూడండి, మనందరూ తెలిసిన విషయం, అందుకని కొన్ని వచ్చులు మాత్రమే చదువుతాను. ఇక్కడ చూడండి, నయమాన్ అనేటువంటి ఒక సైన్యాధికారి ఉన్నాడు, ఒక సిరియా సైన్యాధికారి ఉన్నాడు. ఆయన ఏంటంటే చాలా పరాక్రమం గలవాడు. ఆయన ఏంటంటే ఈ సైన్యాధిపతి నయమాన్ అనేటువంటి సైన్యాధిపతి ద్వారా సిరియా రాజు ఎన్నో గొప్ప గొప్ప విజయాలు పొందుకున్నాడు. అంటే ఈ సైన్యాధిపతి రాజుకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయనకు ఒక కుష్టి వ్యాధి ఉంది. ఆయన ఇంకొన్ని గొప్ప గొప్ప విజయాలు పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు ఒక టైం ఏంటంటే ఏంటి అక్కడ బైబిల్ మనం చూస్తే ఒక చిన్నది ఏం చెప్పిందంటే, వాళ్ళ ఇంట్లో ఇజ్రాయేల్ బాలిక ఒక ఆమె తన ఇంటికి బానిసగా వెళ్ళినటువంటి ఆమె ఏం చెప్తుందంటే, నా యజమానుడు ఇలాగ నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు కదా, ఇలాగ ఉండడం నాకైతే ఇష్టము లేదు. మా రాజ్యంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే కనుక ఖచ్చితంగా నా యజమానుడు స్వస్థత పొందుకుంటాడు. అలా నా యజమానుడు వెళ్ళాలని ఎంతగానో కోరుకుంటున్నాను ఆ చిన్నపిల్ల చెప్పింది. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ సైన్యాధిపతి నయమాను ఆ మాట విన్నాడు. విని ఎలీషా దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా గిఫ్ట్స్ తీసుకుని వెళ్తున్నాడు. చాలా డబ్బు విలువైన వస్తువులు చాలా తీసుకుని వెళ్తున్నాడు స్వస్థత కొరకు. ఎందుకంటే కుష్ఠవ్యాధికి ఆ రోజుల్లో స్వస్థత యాక్చువల్గా లేదు. అందుకనే చాలా తీసుకొని అవకాశం ఉంది అని అర్థం చేసుకొని ఆ స్వస్థత పొందుకుంటున్నాడు. కాబట్టి ఆ మేలు పొందుకున్నాడు అనే విషయం అర్థమైనప్పుడు ఎంతగా ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నయమాన్ ఏమి అంత అజ్ఞాని ఏం కాదు, తెలివి తక్కువ ఏం కాదు, అమాయకుడేం కాదు. ఒక రాజ్యంలో రాజుకి ఈయన సపోర్ట్ చేస్తే తప్ప అనేక విజయాలు పొందుకోలేంత గొప్ప పరాక్రమము ఈ అధికారికి ఉంది, సైన్యాధికారికి ఉంది, నయమానికి ఉంది. వ్యక్తి ఇప్పుడు ఆలోచించండి, అన్ని తీసుకుని వెళ్తాడంటే ఆ బేసిక్గా మైండ్లో ఏముంటుంది,
ఆయన అన్ని తీసుకెళ్తున్నాడంటే మైండ్లో ఏముంటుందంటే, నేను తీసుకెళ్లేది చాలా చాలా తక్కువ, ఇది తీసుకెళ్ళి నేను పొందుకుని నేను రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఇంకా బెటర్గా వస్తాను. ఎందుకంటే నయమానికి కూడా తెలిసిన విషయం ఏంటంటే, డబ్బు నేను కావాలంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. నేను అడిగితే రాజు ఎలాగైనా సార్ నాకు ఎంత కావాలంత నాకు ఖచ్చితంగా రాజు నాకు ఇస్తాడు. నన్ను ఇలాగ రాజు వదులుకోడు కాబట్టి, నాకు స్వస్థత ఎక్కడి నుంచి రాదు కాబట్టి, ఈ స్వస్థత కోసం ఇది వదులుకున్నా ప్రాబ్లం లేదు అనుకొని ప్రయాసపడి రథం మీద గుర్రాల మీద బయలుదేరి వెళ్ళాడు. కొంతమందిని తీసుకుని ఎస్కాట్ తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎక్కడేమనుకున్నాడంటే, వెంటనే ఎలీషా వస్తాడు, ఏదో చేస్తాడు అనుకున్నాడు. తీరా ఆ ఎలీషా యొక్క గుడారం దగ్గరికి వెళ్ళగానే, ఇక్కడ చూడండి బైబిల్ ఇప్పుడు మాట చదువుతాను చూడండి, 10వ వచనం చదువుతాను చూడండి. ఎప్పుడైతే వెళ్ళి ఈయన బయట వెయిట్ చేస్తున్నాడో, నిల్చున్నాడు, ఆ టెంట్ ముందు నిల్చున్నప్పుడు, గుడారం దగ్గర నిల్చున్నప్పుడు ఎలీషా చెప్తాడు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా అన్నాడు చూడండి, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. సరే, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది నయమానికి. ఏంట ప్రాబ్లం అంటే, స్వస్థత కోసం చాలా రెడీ అయ్యాడు, ఆ చాలా విల్లింగ్నెస్ కూడా చాలా ఉంది, ఇష్టపూర్వకంగా వెళ్ళాడు, అందుకనే చాలా సామాగ్రితో వెళ్ళాడు. బహుశా అనుకుని ఎంత హ్యాపీగా వెళ్ళి ఉంటాడో పాపం. ఎందుకు అన్ని తీసుకుని వెళ్తున్నాడు, ఎక్కడ కూడా తెస్తే కానీ మా పాస్టర్ మీకోసం ప్రార్థన చేయరు కాబట్టి ఎంత ఒట్టి చేతులు వెళ్ళదు, ఏదో తీసుకుని వెళ్ళు అని చిన్నదేం చెప్పలేదు. చిన్నది ఒకటే చెప్పింది, నీకు స్వస్థత కావాలి కాబట్టి స్వస్థత ఎక్కడ వస్తుందో నాకు తెలుసు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీ గ్యారంటీకి నీకు స్వస్థత వస్తుంది, ఈ తీసుకొని వెళ్ళు అని ఎక్కడ కూడా చిన్నది కూడా చెప్పలేదు. కానీ ఈయనకు అర్థమైంది ఏంటంటే, నేను పొందుకునేది ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి ఇవ్వడం పెద్ద విషయం ఏముందిలే అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి చాలా విషయాలు చాలా సామాగ్రితో బయలుదేరి వెళ్ళాడు. అంత ప్రిపేర్ అయ్యాడు, గమనించండి, అంత ప్రిపేర్ అయ్యాడు. అది సామాగ్రి కూడా తీసుకెళ్ళడానికి ఏం చెప్తుందంటే, స్వస్థత పొందుకుంటాను అని చాలా నమ్మకంతో ఆయన ముందుకి వెళ్ళాడు. కానీ తీరాడికి వెళ్ళిన తర్వాత అంత నమ్మకంతో, అంత విశ్వాసంతో, లేదా అంత సమ్మతి గల మనసుతో తీరాడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఎలీషా అన్నాడు, పక్కన యోర్దాను నది ఉంది, అక్కడికి వెళ్ళి 7 సార్లు మునిగి స్వస్థత వచ్చేస్తుందని ఒక దాసుంటూ చెప్పి పంపించాడు. కనీసం చూడను కూడా చూడలేదు ఎలీషా. అసలు ఈ నయమాన్ అంటే వ్యక్తి ఎలా ఉంటాడో చూడలేదు, ఆయనకున్న ప్రాబ్లం ఏంటో కూడా చూడకుండా సింపుల్గా స్వస్థత పొందుకోవడానికి ఏంటైతే ఆయనకి అవసరము అని ఎలీషా అనుకున్నాడో అది మాత్రమే చెప్పేశాడు. కానీ ప్రాబ్లం అది చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆ మాట విన్నాడో నయమానికి చాలా కోపం వచ్చిన బైబిల్ మనం చూస్తాం. అక్కడ చదువుతాం చూడండి, బైబిల్లో 11వ వచనం చదువుతాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పనని నేను అనుకుంటుని. అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, ఎలీషా వస్తాడు, నాకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ చెయ్యి ఆడించి, ఒకసారి రకంగా చెప్పాలి, చేతుల నుంచి ప్రార్థన చేస్తాను చూసారు, కొంచెం ఆ టైపులో వస్తాడు, నా కోసం ఇలాగ చేస్తాడు అని నేను అనుకున్నాను. కానీ ఆయన యాక్చువల్ అలా చేయలేదు. కనీసం నా మొహం కూడా చూడలేదు ఆయన. కనీసం నేను ఇంత పెద్ద అధికారిని, ఇజ్రాయెల్ రాజు సైతము నాకు భయపడతాడు. రాజు రికమెండేషన్తో వచ్చాను, ఇజ్రాయెల్ రాజు కూడా మా రాజుకి భయపడతాడు. కానీ ఈ ప్రవక్త ఏంటి, కనీసం నేను వచ్చాను నా మొహం కూడా చూడకుండా వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు, స్వస్థ వచ్చేద్ది అన్నాడు. ఏంటని కోపం తెచ్చుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అంతవరకు వచ్చినాడు, రాజ్యం నొక్కి అంత ప్రిపేర్ అయ్యి కార్యం జరుగుతుంది అనేటువంటి ఒక సంతోషంతో ఆనందంతో బయలుదేరి వచ్చాడు. కానీ ప్రాసెస్లో ఆయనకు అర్థం కానటువంటి కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఆయన వెంటనే ఇప్పటివరకైతే ఏ మనసుతో అయితే ఉన్నాడో ఇక్కడ నుండి ఆ మనసు ఆయనకి నయమానికి అక్కడ పోయింది. ఇప్పుడు ఆ మనసు పోయింది. ఇప్పుడు అన్నాడు, అలా చేస్తాను అనుకుంటున్నాను, నేను ఇలా చేస్తాడేమో, వస్తాడేమో, నాతో ఇలా డీల్ చేస్తాడో నేను అనుకున్నాను. కానీ అసలు కనీసం ఆయన బయటకు కూడా రాలేదు. అనుకుని రిటర్న్ అయిపోవడం కూడా చేశాడు. బయలుదేరిప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, తన దగ్గరే తన కిందే పనిచేసేటువంటి వాళ్ళు, ఆ సైనికుల్లో బహుశా ఒకడు ఎస్కాట్లు ఉండేటువంటి ఒకడు మంచి మాట అన్నాడు. అది ఇప్పుడు చదువుతాను చూడండి. అది కోపం తెచ్చుకొని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు 13వ వచనం నేను చదువుతాను చూడండి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, అంటే నయమాన్ యొక్క దాసుల్లో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన్న మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు, ఇక్కడ గమనించండి, చాలా రౌద్రంతో కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తన కింద పనిచేసేటువంటి ఒక ఆయన చాలా జ్ఞానంగా, ఈయన కోపంలో ఉన్నాడు కాబట్టి బహుశారికి అర్థం కాదని చాలా లాజికల్గా మాట్లాడని చెప్పచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఓ రకం అది కూడా సాహసం. ఎందుకంటే ఈయన సైన్యాధికారి, ఈయన తన కింద ఉన్నటువంటి ఒకడు సడన్గా, మరి అతను కూడా పాపం ఎంతగా ఇతను మేలు చేద్దాం అనుకున్నాడో, బహుశా ఆ ఎలీషా అలా అన్నప్పుడు
ఎవరైతే ఈ మాట అన్నారో బహుశా ఆయన కూడా అనిపించుంటుంది, నయమాన్ బహుశా కొంచెం ఓర్చుకుంటే బాగుండేమో, కొంచెం ఓర్చుకొని ఆయన చెప్పింది చేస్తే బాగుంటుంది. బహుశా ఎలీషా మాట చెప్పగానే ఈయన కోపం చూడగానే బహుశా ఈ మనసులో అనిపించింది. నేను కూడా కానీ బహుశా వెంటనే చెప్పలేకపోయాడు. కానీ వెళ్తూ ఉండగా ఆయన మాట నేను ఏమన్నా తెలుసా, ఒకవేళ ఎలీషా కనుక బయటకు వచ్చి గొప్పగా ఏదన్నా పని చేయమంటే నువ్వు చేస్తావు కదా. కానీ ఆయన గొప్పగా ఏం చెప్పలేదు, కానీ మేలుకరమైనది ఒకటి నీకు చెప్పాడు కదా. గొప్పగా చేయమంటే నువ్వు చేయడం రెడీ అయిపోతున్నావు. గొప్ప కార్యమే, పెద్ద కార్యం ఏదన్నా కష్టంగా అనిపించేది, ఆ కష్టంలో కూడా నీ గొప్పతనం కనిపెడేంత బలమైనటువంటి గొప్ప కార్యం ఏదన్నా చేయమంటే నువ్వు ఎలాగో చేయడం రెడీ అవుతావు కదా. నువ్వు అధికారం గలవాడు, గొప్ప గొప్ప పనులు చేస్తూ గొప్ప గొప్ప యుద్ధాలు చేసావు, గొప్ప గొప్ప విజయాలు సంపాదించావు, గొప్ప గొప్ప పనులు చెప్తే నువ్వు గొప్పగా చేస్తావు కదా. కానీ ఇక్కడ నేను వచ్చి గొప్పగా చెప్పలేదు, కానీ మేలుకరమైనది చెప్పాడు కదా. చాలామంది చూడండి, ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. నీకు గొప్పది కావాలా, మేలుకరమైనది కావాలా? బేసిక్గా నైమానిక్ మెంటాలిటీ మనందరికి కూడా గొప్పది ఏదన్నంటే మనం చేయడానికి రెడీ అవుతాం. గొప్పదంటే ఎందుకంటే అది చేస్తున్నప్పుడు గొప్పతనం కనబడుతుంది, అందులో నీ సామర్థ్యం కనబడుతుంది, నీ గొప్పతనం కనబడుతుంది. దాని రిజల్ట్ కూడా గొప్ప పని కాబట్టి రిజల్ట్ కూడా గొప్పగా కనబడుతుంది. అది అందరిని అట్రాక్ట్ చేస్తుంది, అందరికీ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. నీ కెపాసిటీ ఏంటి, నీ ఎబిలిటీ ఏంటి, నీ సత్తా ఏంటి అందరికీ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇంత గొప్ప సైన్యాధికారి వస్తే ఏం చెప్తుండో తెలుసా, గొప్ప పని చేయని చెప్పుకుని అన్నాడు. సింపుల్గా వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగొచ్చే నీకు స్వస్థత నీకు వచ్చేస్తుంది. ఇది నయమాన్ని ఎందుకు మాట వినడానికి ఇష్టపడలేదు తెలుసా, ఇది అందులో గొప్పతనం ఏమీ నయమానికి కనబడలేదు. అది ప్రాబ్లం ఆయనకి. స్వస్థత వద్దా, స్వస్థత కష్టం కావాలి, కానీ ఎందుకు బేసిక్గా మాట ఎందుకు వినలేదు తెలుసా, ఆయన అనుకున్నాడు గొప్పగా చెప్తాడు, గొప్పగా ఏదో జరుగుతుంది, ఒక గొప్ప దాంట్లో నేను ఒక భాగం అవుతాను, నాకు స్వస్థత వస్తుంది అనుకున్నాడు. కానీ అక్కడ ఎలీషా చెప్పిన మాటలో గొప్పతనం లేదు, కానీ మేలుందన్న విషయం దాసుడికి అర్థమైంది. ఆలోచించండి, దీనికి అది అర్థం, ఆ డిఫరెన్స్ ఒకటే మాట. కానీ నయమానేమో అది గొప్పగా లేదనుకున్నాడు, నయమానికి ఉన్న దాసుడేమో అది మేలుకరంగా ఉందనుకున్నాడు. ఒకటే మాట, ఇద్దరు వ్యక్తులకి వేరువేరుగా అర్థమైంది. ఒకటే మాట ఇద్దరికి వేరువేరుగా అర్థమైంది. చాలాసార్లు ఒకటే మాట, కానీ ఒకరికేమో అది మేలుకరంగా అనిపిస్తుంది, కొంతమందికేమో అదేంటంటే అది అంత గొప్పగా లేదు, నాకు ఇలాంటి పనులు చెప్పారేంటండి, నాకు ఇలా చెప్పారేంటండి అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అక్కడ ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా గొప్పదానికంటే మేలుకరం చెప్పి నువ్వు గొప్పదాని చేయడం రెడీ అయిపోతావు కదా. నేను చెప్పింది చాలా సింపుల్ కదా, నువ్వు పెద్దగా అసలు కష్టపడాల్సిందే వెళ్ళి సింపుల్గా వెళ్ళడం, నదిలోకి వెళ్ళడం, 7 సార్లు మునిగొచ్చాడమే కదా, సింపుల్ పనే కదా, చేసేయచ్చు కదా. మరి సింపుల్ పని ఈజీ పని అనుకోండి, ఈజీ పని ఎందుకు చేయడానికి ఒక నయమాన్ ఎందుకు ఇష్టపడలేదు, అంత ప్రాబ్లం నుండి కూడా ప్రాబ్లంతో వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ సింపుల్గా ఈజీగా అయ్యే పని ఎందుకు చేయడానికి ఇష్టపడలేదు. ఒకసారి ఆలోచించండి. బేసిక్ ఎందుకు ఇష్టపడదు తెలుసు, ఎందుకంటే మనకు సింపుల్గా ఉండేవి, క్యాజువల్గా అనిపించేవి, అందులో మనకు మేలుందని మనకి యాక్చువల్గా అనిపించదు. చిన్న చిన్న పనుల్లో మనకు అనిపిస్తుంది అందులో పెద్ద ఆశీర్వాదం నాకేం దొరుకుతుందండి అనుకుంటాం. పెద్ద పెద్ద పనులు అయితే ఆశీర్వాదం, నిలబడి పాటలు పాడడమో, నిలబడి వాక్యం చెప్తే ఆశీర్వాదం అనుకుంటాం. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అది అందులో పెద్ద మేలు ఏముంది, అందులో పెద్ద బెటర్గా మనకి ఏముంటుందని మనం అనుకుంటాం. కానీ చిన్న చిన్న వాటిలో కూడా చాలా మేలు ఉంటుంది. అది గొప్పగా ఉండదు, కానీ చాలా మేలు అందులో ఉంటుంది. ఈ రోజుల్లో దేవుని కోసం నేను గొప్పగా చేస్తాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్పగా మందిరం కడతాం, గొప్పగా ఈ కార్యం చేస్తాం, గొప్పగా ఆ కార్యం చేస్తాం అన్న వాళ్ళు ఉన్నారు, గొప్పగా చేశారు. కానీ దేవుడు గొప్పగా ఏదో నువ్వు చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దేవుడు సింపుల్గా కొన్ని చెప్తాడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు సింపుల్గా నేను చెప్పింది నువ్వు చేయి. అప్పుడు ఎప్పుడైతే ఆ దాసుడు చెప్పాడో అప్పుడు ఆయనకు అర్థమైంది. ఆ కోపం నుంచి బయటకు వచ్చాడు, కొంచెం తేరుకున్నాడు, అర్థమయ్యి వెళ్ళాడు. నేను చూడండి, నిజంగా ఇంత అధికారం అయ్యుండి కూడా నేను అనుకున్న బేసిక్ ఎక్కడి దగ్గర ఆయనకు కూడా ఏంటంటే ఒక మంచి మనసు నయమానికి కూడా యాక్చువల్గా ఉంది. ఎందుకో చెప్పనా, వాళ్ళ ఇంటి దగ్గర బానిసగా వచ్చినట్టు చిన్నపిల్ల చెప్తే విన్నాడు. చిన్నపిల్ల చెప్పిన మాటని సీరియస్గా తీసుకొని నిజంగా ఏమి చెప్పింది నిజమై ఉంటుంది అనుకొని కొన్ని విలువైన వస్తువులు తీసుకొని అంత దూరం ప్రయాణం చేశాడు. తన రాజ్యం దాటి వేరే రాజ్యంలోకి వచ్చాడు. చిన్నపిల్లలు చెప్పింది నేనేది వినాలి అనుకోలేదు. అంటే బేసిక్గా ఆయన కూడా ఒక మంచి మనసే ఉంది నయమానికి. నయమానే మనం అనుకున్నంత కఠినమైనడేం కాదు, మనం అనుకున్నంత పొగరేమో నయమానికి యాక్చువల్గా అయితే లేదు. చిన్నపిల్ల చెప్పినా సరే బయలుదేరాడు. అక్కడ వచ్చి ఎలీషా గుడారం ఉంటే బయట నిలబడ్డాడు. బహుశా ఎలీషా లోపల రమ్మంటే వెళ్దాం అనుకున్నాడేమో తెలియదు, బయట నిలబడ్డాడు. అక్కడ చూడండి, నిజంగా చూడండి ఎంత మంచి మనసు నయమానికి కూడా ఉందో ఆలోచించండి. చాలా మన నయమాలో ఉన్న మంచిని చాలా సందర్భాలు గుర్తించడం మానేసాం మనం. నయమాలో కూడా చాలా మంచితనం ఉంది.
ఇళ్ళలో ప్రవక్త ఉన్నాడు, లోపల ఉన్నాడు అర్థమైంది. ఎంత గౌరవంగా పిలవాలో అంత గౌరవంగా పిలిచాడు కూడా. చాలా స్టేజెస్లో నయమానికి చాలా మంచి మనసే ఉంది. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే నయమానికి మధ్యలో దగ్గర అన్నిట్లో లోబడ్డాడు. చిన్నపిల్లలు చెప్పినప్పుడు విన్నాడు, గుడారం దగ్గరికి వెళ్ళి బయట నిలబడ్డాడు, వెయిట్ చేస్తున్నాడు ఎలీషా కోసం. కానీ ఎక్కడో మధ్యలో ఎంత మంచి వ్యక్తికి కూడా చిన్నపిల్లలు చెప్పినా సరే వినేంత తగ్గింపు స్వభావం, మంచి మనసు ఉన్నా సరే ఎక్కడో పాయింట్ దగ్గర ఖచ్చితంగా నువ్వు కూడా మాట వినకుండడానికి నువ్వు ఇష్టపడతావు. మనలో చాలామంది అలా ఉంటారు. కొన్ని సందర్భాలు మంచి వాళ్ళమే, ఓ 2 సందర్భాలు నువ్వు మంచితనంగానే మంచిగానే మాట అంటావు. కానీ అక్కడ పాయింట్ వస్తుంది చూసావా, అక్కడ ఎందుకో కానీ నీకు కొన్ని అర్థం కావు. అర్థం కానప్పుడు నువ్వు జస్ట్ అక్కడ అలా అడ్డంగా నిలబడిపోతావు. నువ్వు సమ్మతించవు, నువ్వు మాట వినవు. అలా ఆ పాయింట్ వచ్చేసరికి ఎక్కడైతే ఇంకా చెప్పాలంటే ఇందులో యాక్చువల్గా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా, ఎక్కడైతే నిజంగా స్వస్థత వచ్చేసరికి పాయింట్కి వచ్చాడో లాస్ట్ మూమెంట్లో వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్నాడు. అదంతా దౌర్భాగ్యం. సార్ ఆలోచించండి. ఆల్మోస్ట్ స్వస్థత పొందుకునే వరకు వస్తాడు. ఇంటి దగ్గర బయలుదేరకపోతే పని లెక్క వేరు. బయలుదేరాడు, అంత ప్లాన్ చేస్తున్నాడు, వచ్చేసాడు. కానీ స్వస్థత పొందుకోవడానికి కొన్ని నిమిషాల మూమెంట్లో వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే నయమాన్ ఆల్మోస్ట్ ఆల్ స్వస్థతని మిస్ అయిపోయాడు. ఆల్మోస్ట్ ఆల్ ఆ కింద ఉన్నటువంటి పన్నుడు కనుక చెప్పకపోతే ఖచ్చితంగా నయమాన్ ఆ రోజున స్వస్థత లేకుండానే జీవించేవాడు, స్వస్థత లేకుండానే చనిపోయేవాడు. కానీ తన కింద పని చేసేటువంటి వాడు చెప్పినప్పుడు విన్నాడు. నేను చెప్పింది బాగానే ఉంది కదా, గొప్ప పని చెప్తే నేను రెడీ అయిపోయాను, కానీ చెప్పింది చిన్న మాటే, కానీ బాగుంది కదా, ఇందులో మేలుంది అన్నాడు కదా. చిన్నదే కదా, ఈజీ కదా అనలేదు, చిన్న దాంట్లో మేలుంది కదా అన్నాడు పనుడు. అందులో మేలుందన్న విషయం పనుడు గుర్తించాడు. నయమానికి మంచి మనసు లేదా? మంచి మనసు ఉంది. కానీ నేను ఏం చెప్తాను తెలుసా, మనుషులాగా గుర్తుపెట్టుకోండి, నీకు ఎంత మంచి మనసు ఉంది ఎక్కడో దగ్గర కొన్నిసార్లు నీకు మంచి చేసేటువంటి మాట నీ చెవులోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అందరూ నీకు మేలు అనిపించదు. నువ్వు చెడ్డడు అని కాదు, ఆ మూట్లో ఎందుకో కానీ నువ్వు ఇంతకుముందు 2-3 సందర్భాల్లో నువ్వు మంచిగా ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు కొన్ని పాయింట్కి వచ్చేసరికి నువ్వు మనిషివే కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా ఎక్కడో దగ్గర అది గొప్ప కనబడినప్పుడు అందులో నీ మేలేం కనబడదు నీకు. అంటే అలాంటి సందర్భాల్లో కనీసం ఎవరన్నా చెప్తే వినగలిగే మనసు నీకు నిజంగా ఉందా? నేనంటే నువ్వు గుర్తించలేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ నీ మేలు ఆలోచించుకొని నిజంగా నీకు ఇబ్బంది అయినా సరే, నీకు నచ్చని మాట అయినా సరే చెప్పే అంత మంచి మనుషు నీకు చుట్టూ ఎవరన్నా ఉండాలి. నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటే నీకు నచ్చకపోయినా చెప్పగలిగేటువంటి కెపాసిటీ ఉండి, నమ్మకం ఉండి, నేను చెడ్డైనా పర్లేదు చెప్తాను అనేంత వాళ్ళు కనుక మన చుట్టూ ఉంటే కొన్ని సందర్భాల్లో నువ్వు మిస్ అయ్యే పాయింట్లో కూడా ఎవరో మంచి వాళ్ళు చెప్తారు కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటా మిస్ అవ్వకుండా నీ లైఫ్ నువ్వు కాపాడుకున్న వాడు అవుతావు. అందుకే అలాంటి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నప్పుడు ఎప్పుడో గుర్తుపెట్టుకుని నీ చుట్టూ ఎవరైతే 2-3 ఉన్నారనుకుంటున్నావో, నువ్వు పెట్టుకున్నావు అనుకుంటున్నావో, ఎంతసేపు నేను చెప్పింది వాళ్ళు చేయాలని ఎప్పుడు అనుకోవద్దు. కొన్నిసార్లు నీకుందన్న వాళ్ళు కూడా చెప్తే నువ్వు చేయడానికి నువ్వు రెడీగా ఉండవు. అట్లీస్ట్ నువ్వు కన్సిడర్ చేయంటాను. ఎందుకని వాళ్ళు చేస్తే మనం తగ్గిపోతామా? శరీరానుసారంగా నీకు అహంకారం ఉంటే అనిపిస్తుంది అంటే నా కింద ఉన్నాడు చెప్తే నేను ఎందుకు చేయాలి అనుకుంటాం. నా కింద ఉన్నాడు చెప్తే నేను ఎందుకు చేయాలి అంటే అల్టిమేట్గా చూసిన ఇక్కడ ఈయన పనుడు చెప్పేశాడు కాబట్టి పనుడు చెప్పింది చేస్తాడని కాదు, పనుడు చెప్పాడు అంతే. కానీ పనుడు చెప్పిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంది మాత్రం మన నయమానే. నన్ను చూడండి, కొన్నిసార్లు ఏంటంటే మన కింద ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటి, కొన్నిసార్లు మనకు తెలుసు కూడా చెయ్యం. ఎందుకంటే నాకంటే కింద వాళ్ళు చెప్పి ఎందుకు చేయాలి? కుటుంబంలో నేను హెడ్ని, భర్తని, నా పిల్లలు చెప్పింది, నా భార్య చెప్పింది ఎందుకు చేయాలి, చీప్ అయిపోతాం అనుకుంటాం కొన్ని సందర్భాలు. నేను అంటాను, ఎవరు చెప్పారు సరే అందులో మేలున్నప్పుడు చేయడానికి ప్రాబ్లము మనకు ఉండకూడదు అంటాను నేను. ఎందుకంటే నీ కింద ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు నీకంటే తెలుగు తక్కువలు అవ్వ ఉండొచ్చు, కానీ ఒక మాట బెటర్గా నీకు చెప్పినప్పుడు ఏమంటాను తెలుసా, నువ్వు దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి. ఇప్పుడు వాళ్ళ మాట ఆ పాయింట్లో వినేసావు కాబట్టి నువ్వు తక్కువ అయిపోయి నీకు ఉన్నాడు పైకి వస్తాడా? ఎప్పుడు కదా జరగదు, అది జరగదు. ఎందుకని చెప్తున్నాను, అందులో ఉన్న విషయం ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కింద ఉన్నోడు చెప్పాడు నయమానికి, ఇప్పుడు అలాగని చెప్పేసి కింద ఉన్నోడు ఇప్పుడు నయమాన్ పైకి వెళ్ళిపోయాడా? ఖచ్చితంగా వెళ్ళలేదు, జస్ట్ చెప్పాడు. కానీ చెప్పింది వినాలా చెయ్యాలా వద్దన్నది ఇంకా నిర్ణయం మాత్రము. అంటే రకంగా ఏమైందంటే నువ్వు చెప్పావు కానీ చెయ్యాలో లేదో నేను డిసైడ్ అవుతాను, నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేను చేస్తాను ఈ విషయం. నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చేస్తున్నాను కాదు, నువ్వు చెప్పింది వినాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. అంటే బేస్ అక్కడ కూడా ఏమైంది, ఇప్పుడు నయమాన్ చిన్నోడు అయిపోలేదు, నయమాన్ చిన్నోడు అవ్వలేదు. ఎందుకంటే ఆయన మాట విందామంటే నిర్ణయం నయమానే తీసుకున్నాడు అంతే. కాబట్టి నయమాన్ చిన్నోడు అయిపోలేదు. అక్కడ నీ మాట వినాలి లేదో నేను ఆలోచిస్తాను అనుకున్నాడు, ఆలోచించుకున్నాడు. ఓకే నువ్వు చెప్పింది బాగానే అనిపించింది నాకు, కాబట్టి నీ మాట వినాలనే నిర్ణయం నేను తీసుకున్నాను అన్నాడు. అందులో కూడా అధికారం యాక్చువల్గా ఉంది. ఈయనేం చిన్నోడు అయిపోలేదు, కిందోడు అయిపోయి గొప్పడు అయిపోలేదు.
ఎప్పుడైతే అలా అనుకున్నాడో, సరే బాగుంది అనుకున్నాడు, వెళ్ళాడు, యోర్దాను 7 సార్లు మునిగాడు. మనందరూ తెలుసు. బైబిల్ చెప్తున్న మాట అంటే పసిపిల్లల దేహంలాగా మారిపోయిందంట నయమాంది. పసిపిల్లల దేహంలాగా నన్ను జస్ట్ అసలు ఆలోచించి అక్కడ కనుక ఆ మొమెంట్లో కనుక ఆ కింద ఉన్నటువంటి పన్నుడు కనుక చెప్పకపోతే ఎంత లాస్ అయ్యేవాడు తెలుసా? ఎంత లాస్ అయ్యేవాడు. తను తీసుకెళ్ళిన దాకా కూడా వేస్ట్ అయిపోయేది. తీసుకెళ్ళిన దానికంటే చాలా లాస్ అయ్యేవాడు ఖచ్చితంగా. కానీ మధ్యలో ప్రాసెస్లో తనకు అర్థం కాకపోయినా సరే ఎవరో ఒకరు చెప్పినప్పుడు విన్నాడు కాబట్టి స్వస్థత పొందుకోగలిగాడు. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది నేను చేయను నువ్వు అనుకోవచ్చు మంచిది, ఎందుకంటే నేను పెద్ద కాబట్టి నా నిర్ణయం అని అనుకోవాలి. కానీ ఆన్ ది గోలో ప్రాసెస్లో ఎక్కడో దగ్గర నీకు అనిపించినప్పుడు సరే వాళ్ళు చెప్పింది కూడా చేద్దామని నేను డిసైడ్ అయ్యాను అని అనుకోవడం కూడా గొప్ప విషయమే. ఆన్ ది ప్రాసెస్లో మనమేమో చిన్నోళ్ళమే అయిపోము. అది కరెక్ట్ అనిపిస్తే చేయడంలో తప్పేమీ ఉండదు. కానీ కరెక్ట్ అనిపిస్తే కొన్నిసార్లు చేస్తే మనకి పేరు రాదేమో, లేదా మనం తక్కువ లేకపోతే అనుకుంటే ఖచ్చితంగా అహంకారం ఉంది. అప్పుడేమో అక్కడ నువ్వు మేలు కూడా నువ్వు పొందుకోలేవు. ఈయన ఆ టైంలో వినడానికి ఇష్టపడ్డాడు. నయమాన్ విన్నాడు, స్వస్థత పొందుకున్నాడు. అంటే చూడండి, మనకి గొప్ప గొప్ప కార్యాల గురించి ఆలోచించద్దు. నీకేది మేలు చేస్తుందో అది నువ్వు తెలుసుకో. నీకు మేలు చేసేది కొన్నిసార్లు అది నీకు అలా పైపుని అలా కనబడదు నీకు. అది కానీ అందులో చాలా మేలు యాక్చువల్గా దాగి ఉంటుంది. మనకు అర్థం కాదు, కానీ అందులో మేలు ఉంటుంది. చాలామంది క్రిస్టియన్స్ ఎందుకు మిస్ అవుతాము? అందులో మేలు ఉంటుంది, కానీ మనం అది పైన అలా కనబడదు. నీకు మేలు ఎప్పుడు కూడా మేలులాగా నీకు పైన లేబుల్ ఉండి బ్యానర్ ఉండి నీకు పైన అలాగా ప్యాకేజ్ మీద ఇది నీకు బాగుంటుంది అని ఉండదు. కొన్నిసార్లు అది నీకు భారంలాగా అనిపిస్తుంది, అది నీకు అవమానంలాగా అనిపిస్తుంది, కొన్నిసార్లు అది నీ స్థితిని తగ్గిస్తుంది అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎవడో ఒక మనిషి కింద నువ్వు వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అందులో యాక్చువల్ నీకు చాలా మేలు ఉంటుంది. మేలుకరమైనది ఎప్పుడు కూడా నీకు గొప్పగా ఉండదు కాబట్టి నీకు అది పెద్దగా కనబడదు. మేలు ఎప్పుడు కూడా గొప్పగా మేలు జరిగించే కార్యాలు ఎప్పుడు కూడా చాలా అల్పంగానే కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. అందుకంటే చిన్న చిన్న పనులని తక్కువ అంచనా వేయకండి. చిన్న చిన్న విషయాల్ని ఇది చిన్నదే కదా ఏముందిలే, దీన్ని స్కిప్ చేసేది ఏముందిలే, ఇది చేయకపోతే పెద్ద ఇష్యూ ఉంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ చిన్న చిన్న విషయాలని బహుశా మేలు మనకి దాగుంటాయి. చిన్న చిన్న విషయాలని బైబిల్లో చూడండి, మనం చూస్తే టైం లేదు కాబట్టి నేను జస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూసారా కానా విందులో. అక్కడ చూడండి, ద్రాక్షారసం అయిపోయింది, అది పెద్ద ప్రాబ్లం. అది యేసుక్రీస్తు తెల్లని మరియ వెళ్ళి చెప్తుంది, పనులు తంది ద్రాక్షారసం అయిపోయిందని యేసుక్రీస్తు చెప్పినప్పుడు యేసుక్రీస్తు అన్నారు నా టైం ఇంకా రాలేదమ్మా అని చెప్పారు. ఆ తర్వాత మరియ వెళ్ళింది, పనులు తంది. ఆయన మీతో ఏం చెప్తాడో అంటే యేసుక్రీస్తు వైపు చూపించి అంటుంది పనులతో. ఆయన మీతో ఏం చెప్తాడో ఆయన చెప్పింది మీరు చేసేయండి. ఏం చేయాలో యేసుక్రీస్తు ఏం చేయాలో మరియ చెప్పలేదు, లేదా ఆయన ఏం చెప్పే అవకాశం ఉందో కూడా పనులు చెప్పలేదు ఆమె. ఆయన ఏం చెప్తే దాన్ని మీరు చేసేసేయండి. ఆశ్చర్యం ఏంటంటే మరియా కంటే అర్థమైంది అనుకుందాం, కానీ పనులు కూడా అర్థమైంది. ద్రాక్ష అయిపోయినప్పుడు టైం వచ్చినప్పుడు యేసుక్రీస్తు అన్నారు, అక్కడ బాణలు చాలా ఉన్నాయి కదా పాత్రలో, వాటి నిండా నీళ్లు నింపండి. అప్పుడు పనులు అనుకోవచ్చు, ఇదేంటి మనకు ద్రాక్షరసం కావాలంటే ఈయన నీళ్ళు నింపమంటున్నాడు ఏంటి? మనకు కావాల్సిన ద్రాక్షరసము ఈయన నీళ్ళు కోసం మాట్లాడేటి? అక్కడ కూడా మనకు అర్థం కాదు. మనమేమో గొప్పదాని కోసం పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి గొప్ప గొప్ప సొల్యూషన్ కోసం వెతుకుతున్నాం. ఈయన చెప్పేది ఏంటి చాలా సిల్లీగా అనిపిస్తుంది. మాట వినడం కూడా అలాగే అనిపిస్తుంది. కొన్నిసార్లు భూమికి మంచి పదార్థాలు అనిపిస్తానని చెప్పినప్పుడు కొంతమంది నమ్మొద్దు కాదు. నేను దేవునికి ఇస్తే నాకు వస్తుంది, నేను ప్రార్థన చేస్తే నాకు వస్తుందని మీరు అనుకుంటారు. అవన్నీ ఉన్నాయి, కానీ మాట వినకపోవడం వల్ల కూడా కొన్ని మిస్ అవుతావు. కాబట్టి మాట వినడం వల్ల మాత్రమే కొన్ని వస్తాయి కదా. కానీ మనకు అది అలాగనా అనిపించదు. చెప్తాను అదే ఉందిలేండి, నేను ఇంకొన ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంకొన దేవుని అడుగుతున్నాను, నేను దేవునికి ఇస్తున్నాను కాబట్టి నాకు వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ కొన్ని కార్యాలు మాట వినే పాయింట్కి వస్తే తప్పని కొన్ని జరగవు. అందుకే అది అలా అనిపించింది మనకి. మనం కూడా అనుకుంటున్నాం ఇలా చెప్తున్నాను అనుకుంటాం. అలా అక్కడ యేసుక్రీస్తు కూడా నీళ్ళు నింపండి అన్నారు, నింపారు. ఆ తర్వాత ఆయన ఏమన్నా తెలుసా, తీసుకెళ్ళి సర్వ్ చేయండి అందరికీ అన్నారు. తీసుకెళ్ళి సర్వ్ చేయండి. మనం ద్రాక్షరసం సర్వ్ చేసే వాళ్ళం, ద్రాక్షరసం కోసం అందరికీ మనం సర్వీస్ చేస్తున్నాం. ఈ నీళ్ళు నింపి నీళ్ళు తీసుకెళ్ళి అంటున్నాడు అంటే మనకు కావాల్సిన ద్రాక్షరసం కదా అని అనుకోలేదు పనులు. బైబిల్ మీరు చూస్తే అక్కడ విందు ప్రధాన్ని కూడా అంటాడు, పెండ్లి కుమారునితో అంటాడు. అందరూ మొదట మంచి ద్రాక్షరసం పోసి తర్వాత జబ్బుది పోస్తారు, కానీ నువ్వు లాస్ట్లో కూడా మంచి ద్రాక్షరసాన్ని ఉంచో. ముందుందంతా మనుషులు కష్టపడితే చేసుకుంది, కానీ రెండోసారి కష్టపడకుండానే శ్రేష్టమైనటువంటిది జస్ట్ మాట వినడం వల్ల వచ్చేసింది. అంటాను, నువ్వు డ్యూటీ ఎంత చేసుకున్నా ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం కష్టపడుతున్నాం, రెస్పాన్సిబిలిటీ ఉంది, అందరూ మన కుటుంబం కోసం కష్టపడుతున్నాం, ప్రార్థన కూడా చేసుకున్నాం, అందుకోసం మాట వింటున్నాం లేదు కూడా కొన్నిసార్లు చూసుకోవాలి.
ఎందుకంటే వాళ్ళు కష్టపడితే బలంతో చేసుకున్న ద్రాక్షరసం ఉంది, దానికి ఒక ముగింపు వచ్చేసింది. ఆ తర్వాత ఎలా వచ్చింది? కష్టపడితే వచ్చింది కాదు, మాట వింటూ వచ్చేసింది. ఇది సులువే కదా. కానీ మనం వెళ్తాం, 10 hours చేస్తాం, కావాలంటే ఇంకో 4-5 hours ఓటీ కూడా చేయడానికి రెడీ అయిపోతాం మనం, డబ్బులు వస్తాయని. చేయడం తప్ప, ఓటీ చేయడం తప్ప తప్పేమి కాదు. కానీ దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అది గొప్ప కనబడుతుంది. కానీ జస్ట్ చర్చకు వచ్చి ఆ రోజు చర్చలో కూర్చొని వాక్యం విని బలపడి వెళ్ళిపో, దేవుడు దీవిస్తాడంటే అది మనకు పెద్దగా అర్థం కాదు. చర్చకి వెళ్తే ఏమొస్తుందండి అనుకుంటాం. నీకు అలా కనబడదు, చిన్న చిన్నవి అలా కనబడవు అంటున్నా. అదే నేను చెప్తున్నాను. చర్చకు వచ్చి వాక్యం ఉండడం నీకు అలా కనబడదు. నువ్వు పాటలు పాడి దేవుని స్తుతించడం అది నీకు అలా కనబడదు. అందులో చాలా మేలు ఉంటుంది. నీకేది అంటే నువ్వు కనుక ఎంత కష్టపడితే నీకు ఎంత శాలరీ పెరిగిపోద్ది అంటే పై మేనేజర్ మనం చెప్తే మనం రెడీ అయిపోతాం దానికి. కానీ తెర చర్చకొచ్చే చర్చలో దేవుడు పాస్ట్ గారి ద్వారా జస్ట్ చర్చకొచ్చాడు ముందు, లేదా ప్రార్థన చేసుకుని, లేదా దేవునికి ఇవ్వండి, లేదంటే ఇది చేయండి అది చేయండి, దేవుడికి ఖచ్చితంగా దీవిస్తాడని చెప్పాను అనుకోండి, అది మనకి ఎపీలింగ్ ఉండదు. పాస్టర్లు కదా అలాగే చెప్తారులే, వాళ్ళు చెప్పేది చెప్తారు, మనం చేసేది చేసుకోవాలనుకుంటాం. నువ్వు బలంతో చేస్తున్నావు. నేనంటే సింపుల్ మాట వింటే నువ్వు కష్టపడితే ఎంతైతే వస్తుందో, నీ కష్టాన్ని బదులు కొన్ని సందర్భాల్లో కష్టానికి విధేయతను రీప్లేస్ చేయొచ్చు కదా. నువ్వు కష్టపడే చోట విధేయతను కనపరిస్తే కూడా కష్టంతో వచ్చే ప్రతిఫలం దేవుడిని విధేయత ద్వారా ఇస్తాడు కదా. అలా బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, టైం లేదు. కానీ పేతురు చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ చూడండి, పేతురు రాత్రంతా కష్టపడ్డా అంటున్నాడు. బైబిల్ మనం చూస్తే రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ప్రతిఫలమే లేదు. యేసుక్రీస్తు చాలాసేపు ప్రసంగం చేసినది అన్నారు, ధోనిని కొంచెం లోతు నడిపించేయి. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటే లోతు నడిపించాలంటే పేతురు అప్పటివరకు అక్కడే వేసాడు, కొంచెం లోతుకి వెళ్తే చేపలు దొరికేవి, లోతుకి వెళ్ళాలి అన్న. కానీ ఆల్రెడీ పేతురు లోతుకెళ్ళే ఒడ్డుకొచ్చాడు. లోతు చాలామంది అనుకుంటారంటే ఇంతమంది పేతురు ఎక్కడికి వెళ్ళాడో దానికంటే కొంచెం ముందుకు వెళ్ళని చెప్పడం అనుకుంటారు. దేవుడు లోతుకి వెళ్ళమని చెప్పినప్పుడు ఇంతకుముందు వెళ్ళిన దానికంటే లోతుకి వెళ్ళని చెప్పలేదు. నువ్వు ఒడ్డునున్నావు కాబట్టి కొంచెం ముందుకెళ్ళి వేసే చాలు అన్నాడు. నువ్వు చాలా లోతు లోపల ఎక్కడెక్కడికి వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు నువ్వు ఒడ్డు నుండి నువ్వు నెట్ అయితే నువ్వు రెడీ చేసుకుంటున్నావు, నెక్స్ట్ డేకి రెడీ చేసుకుంటున్నావు. సింపుల్ అలా కొంచెం ముందుకెళ్ళి నువ్వు వల ఇయ్యు పేతురు అంటే ఇక్కడ వేయద్దు, కొంచెం జస్ట్ అలా ముందుకెళ్ళి. పేతురు తన బలంతో చాలా దూరం సముద్రంలో, మనకు తెలుసు కదా, జాలరలో కొన్ని రోజుల పాటు వెళ్ళిపోతారు లోపలికి, అంత లోతుకి వెళ్తారు వాళ్ళు, అంత ముందుకు వెళ్తారు వాళ్ళు. కానీ క్రీస్తు అన్నారు, పేతురు ఇప్పుడు నువ్వు నాకు బోట్ ఇచ్చావు, సపోర్ట్ చేస్తావు, నేను వాక్యం చెప్పడానికి నాకు సపోర్ట్ చేస్తావు, చోటు ఇచ్చావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం నీకు ఇస్తాను, కొంచెం ముందుకెళ్ళి అక్కడ అలా నెట్ వెయ్యు. పేతురు నా మాట చాలా ఇంపార్టెంట్. అది ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం అనలేము మనం ఆ మాట. యాక్చువల్గా అయితే నేనైతే చాలా కష్టపడ్డా, రాత్రంతా కష్టపడ్డాను ప్రభువా, ప్రతిఫలం ఏమి నాకైతే యాక్చువల్ లేదు. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. అయినను అన్నమాట ఏం చెప్తానంటే ప్రభువా నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను రాత్రంతా కష్టపడితే రాని ప్రతిఫలము జస్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి వల ఏమన్నావు ఎలాగ వచ్చేస్తుంది. మేము ప్రొఫెషనల్స్, ఇక్కడ చేపలు పట్టడంలో నాకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. నువ్వు బోధ మాత్రం చెయ్యు, మేము చేపలు పట్టే పని మేము చేసుకుంటాం. కానీ మీకు తెలుసు కొన్నిసార్లు నీకు చేపలు దొరకాలంటే బోధే వినాలి. అలా అనిపిస్తుంది. బోధ వింటే చేపలు వస్తాయి అనుకుంటా, బోధ వింటేనే మాట వింటేనే చేపలు వచ్చినాయి. వల వేస్తే చేపల కోసం వెళ్తే చేపలు పర్లేదు, ప్రసంగం విని దేవుడు చెప్పాడని చేస్తే వచ్చింది. కొన్నిసార్లు దేవుడు అలా చెప్తాడేమో, దాన్ని చూసి దాన్ని విని అర్థం చేసుకుని దాన్ని అంగీకరించేంత సాత్వికమైన మనస్సు మనకి హృదయం ఉండాలి. వాళ్ళకేం తెలుసండి అంటారు చాలామంది అనుకుంటారు, మీరందరూ చాలామంది అనుకుంటారు ఖచ్చితంగా. ఆ డ్యూటీలు సంగతి దానికేం తెలుసు, ఇప్పుడు డ్యూటీ చేసింది లేదు కదా దానికేం తెలుసు, డ్యూటీల కోసం చెప్తారు అలాగే. కరెక్ట్, డ్యూటీల కోసం ఖచ్చితంగా నాకు తెలియదు. కానీ ఒకటి తెలుసు, దేవుని యొక్క వాక్యం గురించి మనకు తెలియాలి. మీకు నాకే నాకు తెలియాలి. మీ కష్టం నాకు తెలియాల్సిన అవసరం నాకు లేదు. తెలిసిన నేను చేసేది కూడా ఏమీ లేదు యాక్చువల్ చెప్పాలంటే. జాలి పడ్డం తప్ప, రాత్రంతా కష్టపడ్డామంటే శాలరీ ఏం రాలేదంటే అయ్యో అనాలి తప్ప నేను మాత్రం పెద్ద చేసేది ఏం లేదు అక్కడ. కానీ దేవుడు కనుక ఒక మాట ఇచ్చాడు అనుకోండి, మాట సెలవు ఇచ్చినప్పుడు, మాట చెప్పినప్పుడు అది చేస్తే దీనికి నా చేపలకి సంబంధం ఉందా అనిపిస్తుంది. నేను రాత్రంతా కష్టపడిన ప్రతిఫలం దీనికి సంబంధం ఉందా, అలా ఆ పాయింట్కి వచ్చాడు. నయమన్లాగా కూడా పేతురు పాయింట్కి వచ్చాడు. వచ్చిందో అంటున్నాడు, ప్రభు నాకైతే అర్థం కావట్లేదు, కాకపోతే నువ్వు చెప్పేవన్న ఒక్క కారణం బట్టి నేను కొంచెం ముందుకెళ్ళి వల వేస్తాను. నువ్వు చెప్పావు కాబట్టి. ఒక్క మాటకి అంత వాల్యూ ఇచ్చాడు పేతురు. ఒకసారి ఆలోచించండి. నేనంట నిజంగా పేతురు కనుక, ప్రభా రాత్రంతా కష్టపడడం టైర్డ్ అయిపోయాను, నువ్వు చెప్పావు కదా, కానీ నేను రేపు చేస్తాను అదే విషయము అని ఉంటే ఎంత మిస్ అయిపోయాడు పేతురు, ఎంత మిస్ అయిపోయాడు, ఎంత ఆశీర్వాదం పోసి పేతురు మిస్ అయ్యాడు. నయమన్ లాంటి వాళ్ళు ఎంతమంది స్వస్థత మిస్ అయ్యారు, ఎంతమంది పేతురు లాంటి ఎంతమంది సమృద్ధిని బహుశా మిస్ అయ్యారు.
జస్ట్ ఒక మాట చెప్పు, సింపుల్ మాట. కొంచెం ముందుకెళ్ళి నువ్వు అంత కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళి లోతుకి వెళ్ళి వల విస్తారంగా నువ్వు రెడీ అయిపోతున్నావు. నేను చెప్తున్నాను పేదరు, సింపుల్, కొంచెం ముందుకెళ్ళి నువ్వు వల వెయ్యి. ఇది సింపులే కదా, ఇది ఇందులో పెద్ద కష్టమేం లేదు. కొంచెం ముందుకెళ్ళి వెయ్యు. రాత్రంతా రాని ప్రతిఫలం కష్టపడిన సరే రాలేదు, కానీ సింపుల్ కొంచెం ముందుకెళ్ళి వలే. కానీ వల పగిలిపోయేంతలాగా బోటు మునిగిపోయేంత చేపలు వచ్చినాయంట. యాక్చువల్గా మనుషులు లాగలేనంత సమృద్ధిగా వచ్చింది. అంటే అది చూసిన తర్వాత ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి పేతురు అనగా ఆ రోజు మాట వినకుండా ఉండుంటే ఏం జరిగేది? పేతురు అంత మిస్ అయిపోయి ఉండేవాడు. అప్పుడు కష్టపడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది కదా. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, అంత రాత్రి అంతా కష్టపడ్డానండి, నేను చాలా కష్టపడి చాలా ప్లాన్ చేస్తానండి అవసరాలు తీర్చుకోవడానికి, కానీ ఎంత వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి. అంటే బహుశా అవన్నీ చేసావు కదా, ఓకే. ఒకసారి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడు అది కూడా విని దేవుని సమయం ఇచ్చి దేవుడు చెప్పింది నువ్వు లోబడచ్చు కదా. లోబడి దేవుడు కొంచెం ప్రతిఫలం ఇస్తాడు కదా. నువ్వు కష్టపడదంతా కూడా దేవుడు ఒక్క ప్రయత్నంలో బహుశా ఇచ్చేస్తాడు కదా. నువ్వు 10 సార్లు వేసినా రాంది ఈ ఒక్కసారికి దేవుని యొక్క మాటను బట్టి చేస్తే ఈ 11 ప్రయత్నాలు రావాల్సినంతా కూడా ఒక్కసారి దేవుడు ఇచ్చేస్తాడు కదా. కానీ ప్రాబ్లం మనం ఇప్పుడు అలాగ ఆలోచించాం. మనం రాత్రి 10 సార్లు వేసిన రాలింది ఒక్కసారికి వేస్తే 10 సార్లు వేసేదంతా నాకు ఎలా వచ్చేద్దని అనుకుంటాం మనం. కానీ సమ్మతించి మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం. బైబిల్ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు తెలుసు. ఒక ఆయన ధనవంతుడు, గమనస్తుడు, యేసు దగ్గరికి వచ్చాడు. నిత్యజీవన వారసు అవ్వాలంటే ఏం చేయాలి ప్రభు అన్నాడు. క్రీస్తు చాలా చెప్పారు, అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తాను అన్నాడు. సరే, నీకు నాస్తంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. ఇప్పుడు అంటాను, ఆ మాటలు ఎంత గొప్పతనం ఉందో తెలుసా? ఎందుకంటే యేసుక్రీస్తు నార్మల్గా ఎవరిని కూడా నువ్వు నన్ను వెంబడించిన ఎవరికి చెప్పలేదు. ఈ 12 మంది శిష్యులు తప్ప ఆ తర్వాత ఎవరికి, చాలామంది వెంబడించడం ట్రై చేసినా సరే రావద్దని చెప్పేశారు. మనిషి కుమారుని తలవాల్చుకున్న చోటే లేదు, మీరు నాది కనుక మీరు రావద్దన్నారు. చాలామంది రావడం రెడీ అయిపోయి, యేసుక్రీస్తు గొప్పతనం చూసి రెడీ అయిపోయినా సరే మీరు రావద్దన్నారు. మరి అన్నిసార్లు చాలామందిని రావద్దు, 12 మందిని తప్ప ఎవరిని కూడా రమ్మని ఎంకరేజ్ చేయనటువంటి క్రీస్తు తీరు ఒక ఆయన వచ్చినప్పుడు నువ్వు నన్ను అదంతా వదిలేసి నన్ను వెంబడించు అన్నారు. బైబిల్ చెప్తున్న మాట, ఆయన మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆ ధనాన్ని వదులుకోవడం ఇష్టం లేక క్రీస్తుని వదిలేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చదివిన ధనాన్ని వదిలేస్తే కానీ దేవుడి దగ్గర రాలేమనుకుంటారు. పేతురు అన్నప్పుడు తర్వాత యేసుక్రీస్తు చెప్పారు, ధనవంతుల పర్వాలో చేరడం దుర్లభం అని చెప్పిన తర్వాత పేతురు, ప్రభావం మేము నీకోసం అన్ని వదిలేసి వచ్చాం కదా, మరి మాకేంటి? పేతురు అందరూ చెప్పి వినలేదా? అనలేదు. క్రీస్తు అన్నారు, వదిలేసి కనుక వస్తే నురంతలు వస్తుంది కదా అన్నారు క్రీస్తు. అండ్ బేసిక్ ఈ మాట బట్టి ఏమర్థమవుతుందంటే వెనక్కి ఆ వ్యక్తి కూడా ఏం చెప్పుంటారు, వదిలే అని చెప్పారు, కానీ వదిలించేయడం కోసం అయితే క్రీస్తు మాట్లాడలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ వదిలేసి వచ్చామన్న వాళ్ళు క్రీస్తు చెప్తున్నారంటే ఈ భూమి మీద 100 రెట్లును పరలోక నిత్యం కూడా మీకు ఆల్రెడీ వస్తుంది కదా. అంటే బహుశా నిజంగా వదిలేద్దాం రెడీ ఉంటే ఇదే మాట బహుశా ధనవంతుడు కూడా బహుశా చెప్పారు. నేను అంటాను, నిజంగానే క్రీస్తు వెంబడించని చెప్పారంటే అది నేను అనుకుంటే 12 మందితో పాటు బహుశా ఈ ఒక్క వ్యక్తి 13వ వాడు అయ్యేవాడేమో బహుశా. క్రీస్తుతో పాటు ఉండే అంత గొప్ప భాగ్యము, క్రీస్తుతో అంత క్లోజ్ రిలేషన్ ఉండేది, అంత గొప్ప భాగ్యము ధనవంతుడు దొరికిండేది. యాక్చువల్ చెప్పాలంటే ఎంత పెద్ద ప్రివిలేజ్ మిస్ అయిపోయింది అసలు. జస్ట్లో బహుశా మన పేతురు కోసమో లేదంటే ఇంకెవరెవరి కోసం శిష్యుల కోసం మాట్లాడుకున్నంత గొప్పగా బహుశా ఈ ధనవంతుని కోసం కూడా బహుశా మాట్లాడుకునే వాళ్ళమేమో, మరి బహుశా తెలియదు, బహుశా మాట్లాడుకునే వాళ్ళేమో. ఎందుకంటే ఎవరిని రమ్మని చెప్పలేదు, ఈయన రమ్మని చెప్పారు. క్రీస్తు నిజంగానే చెప్పారు రమ్మని. ఆయన వదిలిన దానికంటే చాలా గొప్పదే దొరుకుండేది కదా మాట వినుంటే. నేను స్టార్టింగ్ చెప్పని చూస్తారా, నువ్వు వదులుకున్న దానికంటే దేవుడు ఎక్కువే మనకి ఇస్తాడు కదా. అప్పుడు చాలా వచ్చి ఉండేది కదా. జస్ట్లో మిస్ అయిపోయాడు. జస్ట్లో అంటే బహుశా గ్యారంటీగా మనం కూడా జస్ట్లో చాలా మిస్ అయిపోయి ఉంటాం. మేము జస్ట్లో ఆల్మోస్ట్ ఆల్ పొందేసుకున్నాం, జస్ట్లో మిస్ అయిపోయాం. ఎందుకంటే అక్కడ మాట నచ్చక, క్రీస్తు చెప్పింది మనకి నచ్చక. కానీ అంటాను, పేతురులాగా నయమాన్లాగా మనకైతే అర్థం కావట్లేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను. అలా చేసినటువంటి వాళ్ళు దీవెన పొందుకోవడం బైబిల్ మనం చూస్తున్నాం. అందుకే క్రీస్తు నా మాట అనుమతి ఖడ్గ పలవుతాను అందుకే చెప్పారు. దేవుడు చంపేయడం కోసం మాట ఉన్నది కాబట్టి చంపేద్దామని దేవునికైతే లేదు ఉద్దేశం. బైబిల్ ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను, అక్కడ కూడా దేవుడు ఇజ్రాయెల్ రాజు ఇర్మియా చెప్తాడు దేవుని మాటను బట్టి, బబులోను రాజ్యం వస్తున్నప్పుడు మీరు అందరూ సరెండర్ అయిపోండి, అది మీకు క్షేమము అని ఇర్మియా చెప్పాడు. ఇజ్రాయెల్ రాజుకి చెప్పాడు. రాజు వస్తున్నాడు, యుద్ధం చేయాలా వద్దా అంటే యుద్ధం చేయొద్దు, సరెండర్ అయిపోండి అని చెప్పాడు రాజుకి ఇర్మియా. కానీ రాజు నచ్చలేదు. నేను రాజు అయ్యుండి సరెండర్ అలా అయిపోతాను, అంత సిల్లీగా అంత చీప్గా చాతకంలో నేను ఎందుకు బిహేవ్ చేయాలి, నేను సరెండర్ యుద్ధమే చేస్తాను. ఎందుకని చెప్పని చూసారు, ఎందాడా యుద్ధంలో గొప్పతనం ఉంటుంది, బహుశా అందరూ విజయం కూడా వస్తుంది అనుకోండి, లక్కీగా ఒకవేళ ఇంకా గొప్పగా ఉంటుంది. సరెండర్ అయిపోవడం చీప్ కదా. ఒక రాజు సరెండర్ అయిపోతే చీప్ కదా ఖచ్చితంగా.
కనీసం యుద్ధం చేసి ఓడిపోవడం కాదు, ఆయన వస్తున్నప్పుడు నువ్వు సరెండర్ అయిపో అన్నాడు యెరెమీయా. అర్థం కాలేదు ఇజ్రాయేల్ రాజుకి. ఎందుకు సరెండర్ అవ్వాలనుకున్నాడు? యుద్ధం చేయడానికి ట్రై చేశాడు. తన ఇద్దరు కుమారులు తన కళ్ళ ముందే, ఆ శత్రు బబులోను రాజు తన ఇద్దరు కుమారులను చంపేశాడు, తన కళ్ళు కూడా బీకేశాడు. జీవితాంతం బతుకున్నంత కాలం తన కుమారుల యొక్క చావునే గుర్తు చేసుకుంటూ బతకాల్సి వచ్చింది చివరి వరకు. లాస్ట్లో చూసింది ఏంటి? కుమారుల యొక్క మరణాన్ని చూశాడు. ఇంక తర్వాత చూడడానికి కళ్ళు లేవు, పీకేశాడు రాజు, శత్రురాజు. జీవితాంతం వాళ్ళ కుమారులకి మరణమే చూసుకుంటూ బతకాల్సి, అంటే ఒక చేదు అనుభవంతో జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. జస్ట్ యెరెమీయా అన్నాడు, సరెండర్ అయిపోండి రాజా, దేవుడైతే యుద్ధం చేయొద్దు అన్నాడు, సరెండర్ అయిపోండి అన్నాడు. కానీ నచ్చలేదు, చిన్న పని నచ్చలేదు. అది యుద్ధం చేయి, దేవుని నామంలో ప్రార్థించి పంపిస్తే యుద్ధం చేయి, విజయం వస్తుంది, అందరూ రెడీ, అలా గొప్పగా చెప్తే అందరు రెడీ. కానీ వద్దు అన్నాం అనుకోండి, పాస్టర్ ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేస్తున్నారండి అంటారు చాలామంది. మీకు ఏం చేయాలనిపిస్తే ఫాస్ట్గా నేను ఓకే చేయండి అని నేను అనాలి యాక్చువల్గా, అది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. వద్దు అని అనుకోండి, డిస్కరేజ్ చేస్తాను చాలామంది అనుకుంటారు. కానీ వద్దులో అది డిస్కరేజ్మెంట్ యాక్చువల్గా ఉండదు. అక్కడ మందికి మాట వస్తుంది, అక్కడ డిస్కరేజ్మెంట్ కింద కాదు. అలా చాలా ఉంటాయి లైఫ్లో, చాలా ఉంటాయి. మనకు అర్థం కాకో, అర్థం చేసుకునే శక్తి మనకు లేకో, లేదా బహుశా మనకు అహంకారాన్ని బట్టో, లేదా చూడలేకో, అర్థం చేసుకోలేక కొన్నిసార్లు మనం చిన్న వాటిని మనం కాదనేస్తాం. చిన్నదే కదా, పెద్దగా వచ్చే నష్టం ఏందిలే, ఇది కాదంటే అనుకుంటాం. ఆ చిన్నదాంట్లోనే గొప్ప మేలు ఉంటుంది, ఆ చిన్నది నువ్వు కాదంటే గొప్ప నష్టమే ఉంటుంది. అందుకని చూడండి, రాత్రంతా కష్టపడ్డాడు పేతురు, ప్రయాసపడ్డాడు, కానీ ఏమీ లేదు. కానీ ఒక మాట చెప్పారని, ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి నాకు అర్థం కాకపోయినా సరే, నేను చేపలు పట్టేవాడిని, నాకు చాలా తెలుసు, నీకేం తెలియదు, అయినా సరే నువ్వు చెప్పావన్న ఒక కారణం బట్టి నేను చేస్తాను అన్నాడు. అక్కడ సమ్మతించి మాట్లాడాడు. రాత్రంతా కష్టపడ్డాడు పాపం, ఒళ్ళు గుళ్ళు అయిపోయింది, ఇంటికి లేకపోతే పొడుక్కుందన్న మూమెంట్లో వచ్చి మళ్ళీ క్రీస్తు అంటున్నారు, లోపలికి వెళ్దాం పదా అన్నారు. ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆల్రెడీ ఫిజికల్గా టైర్డ్ అయిపోయి, ప్రతిఫలం లేక మెంటల్గా కూడా టైర్డ్ అయిపోయి వేసారిపోయినటువంటి పేతురు లాంటి ఆ స్థితికి ఇంకొక ప్రయత్నం అంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఆలోచించండి. ఇంకొక ప్రయత్నం ఎంత ఇబ్బంది ఉంటుంది. కానీ అంటే అది చేశాడు కాబట్టి ప్రతిఫలం మనం చూస్తున్నాం, హ్యాపీ ఫీల్ అవుతున్నాం పేతురుతో పాటు మనం కూడా. కానీ అదే కనుక పేతురు వదిలేసి ఉండుంటే, నేను టైర్డ్ అయిపోయాను, ఇంకా చాలు చేసిన చాలు, ఫెడ్డప్ అయిపోయాను, ఇంక నేను ప్రయత్నమే చేయను అని కనుక పేతురు ఆ మొమెంట్ అనుకుంటుంటే ఏంటి పరిస్థితి? ఎంత గొప్ప ఛాన్స్ మిస్ అయ్యేవాడో పేతురు. అంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉండదా? నీ కళ్ళు ఎదురుగుండి కూడా నువ్వు జస్ట్లో మిస్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉంటాయి మన లైఫ్లో. అందుకంటాను వచ్చిన ప్రతి అవకాశాన్ని యూస్ చేసుకోండి అంటాను నేను. ఎలా యూస్ చేసుకోవాలి? నీకు చెప్పండి ప్రతి మాటకు లోబడ్డం నేర్చేసుకోండి అంటాను నేను. ప్రాబ్లం ఏంటంటే మీరు మనుషులను చూస్తారు, లేదంటే మనిషి ఏం చెప్పాడో చెప్పిన దాన్ని మాత్రమే చూస్తారు. దేవుడు నీ కొరకు రెడీ చేసిందని మిస్ అవ్వకూడదు అనుకుంటే, నీకు అవకాశం ప్రతిసారి నువ్వు మాట వినడం నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు ఆత్మను దాన్ని ట్రైన్ చేసుకోవాలి. నువ్వు ఒకరు చెప్పగానే నాకు అర్థం కాకపోతే నేను చేసేస్తాను, చెడులో నాకు ఏం నష్టం ఉంటుంది అనుకొని చేసేస్తే ఒక పాయింట్లో కాబట్టి ఇంకో పాయింట్ ఖచ్చితంగా మేలు పొందుకుంటా. లేదు అలా నాకు వీళ్ళు చెప్తే నేను చేయడం ఏంటంటే, లేదా వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు, లాజిక్గా లేదని ఎప్పుడైతే అనుకుంటావో, ఆ మధ్యలో ఎక్కడో నీకు తెలియకుండానే చేస్తే వచ్చేదాన్ని కూడా నువ్వు మిస్ అయిపోతావు. ఎందుకంటే సార్ నిజంగా దేవుడు రెడీ చేసింది కనుక మిస్ అవ్వకూడదు అంటే, ఒకటి గ్యారంటీగా మీరు చేయాలి. గ్యారంటీగా ప్రతిఫలం రావాలంటే ఏం చేయాలి తెలుసా? లోబడమని చెప్పిన ప్రతిసారి, ఏదైతే పని మీకు చేయమని చెప్పారో చెప్పిన ప్రతిసారి నువ్వు చేసేది అలవాటు చేసుకుంటే, మంచి పదార్థాలు కావాలి అనుకుంటే, దొరికిన ప్రతి అవకాశాన్ని యూస్ చేసుకుని మాట వినగలిగితే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర దేవుడు సిద్ధపరిచి ఉంటారు. అది ఖచ్చితంగా నువ్వు కష్టపడకుండానే సింపుల్గానే తక్కువ కష్టంతో ఎక్కువ ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, సమ్మతించిన మాట వినండి, భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.